హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు 279 డే 24 బుక్ రివ్యూ. మీ పుస్తకం మీ లైఫ్ ని మార్చేటువంటి ఒక బుక్ గురించి ఈరోజు మనం అందరం కూడా ఒక రివ్యూ ఇవ్వబోతున్నాం. ఈరోజు అదృష్టం ఏంటంటే అందరూ అన్ని పుస్తకాలని కూడా రివ్యూ చూసే ఒక అద్భుతమైన అవకాశం. మనం చదివినా చదవకపోయినా, చూసినా చూడకపోయినా ఆ బుక్ గురించి మన మిత్రుల ద్వారా తెలుసుకొని దాంట్లో ఉన్న విషయాల్ని పరిశోధించే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకుంటున్నాం. యెస్, నేనైతే చాలా ఎంతూసియాస్టిక్‌గున్నాను. ఎన్ని పుస్తకాలు వింటారో ఏంటో! అబ్బా! ఈరోజు నాకైతే అద్భుతమైన అపారమైనటువంటి జ్ఞానం, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని నేను కమింగ్ సెషన్స్‌లో వాడేస్తానంతే. వాడుకున్నోరికి వాడుకున్నంత అన్నట్టుగా ఈరోజు మీరు ఎంత శ్రద్ధగా ఆ పుస్తకాన్ని, మీ ఫ్రెండ్స్ చెప్పిన పుస్తకాన్ని వింటారో, ఆటోమేటిక్‌గా మీరు చదివినా చదవకపోయినా దాని గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ మనం గ్రహించి మనం చక్కగా మన లైఫ్‌ని ఉపయోగించుకునే విధంగా ప్రయత్నిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసుకుందామా మరి? మరి స్టార్ట్ చేసుకోవాలంటే ఎలా? టోటల్‌గా 45 మెంబర్స్ ఉన్నారు. ఈ మెంటర్స్‌ని ఓ 10, 15 మంది తీసేస్తే అప్రాక్సిమేట్‌లీ 30 మెంబర్స్ ఇంటూ ఇంతకీ ఎంతసేపు బుక్ రివ్యూ? 5 నిమిషాలా? 10 నిమిషాలా? చాట్ బాక్స్‌లో ఫాస్ట్‌గా చాట్ చేయండి. 30 ఇంటూ 5 వేసుకున్నా గంట 50 నిమిషాలు. గంట 50 నిమిషాలంటే 2 ½ అవర్ పడుతుంది. పర్వాలేదు. సరే, ఎట్లా చేద్దాం మనం? గ్రూప్‌లోకెళ్దామా? ఇక్కడే క్లోజ్ చేసేద్దామా? ఎట్లా చేద్దాం? చాట్ బాక్స్‌లో ఫాస్ట్‌గా మీ ఇష్టం. ఈరోజు మీదే. ఆల్ అవుట్‌పుట్స్ డిసిషన్ ఈస్ యువర్స్. మీరు ఏదంటే అది. యెస్ అంటే యెస్, నో అంటే నో. మీరు ఎలా చేద్దామంటే అలాగే చేద్దాం. చాట్ బాక్స్‌లో ఫాస్ట్‌గా చాట్ చేయండి. మీరు ఇచ్చిన రిప్లై బేస్ చేసుకొని ఈరోజు మనం అవుట్‌పుట్‌ని డిసైడ్ చేద్దాం. ఎలా చేద్దాము? మీరు చెప్పినట్లా? మేము చెప్పినట్లా? లేకపోతే స్టాండర్డ్‌గా ఉన్నదాన్నే చేద్దామా? గ్రూప్ అని యోగబిందు గారు, స్ట్రాంగ్ శివాజీ గారు, కింగ్ లైక్ కిషోర్ గారు, కౌశిక్ గారు. యెస్, డైరెక్ట్ అంట. వెరీ గుడ్. సూపర్. వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్. చాలా చక్కగా అందరూ రెస్పాండ్ అవుతున్నారండి. యెస్, ఇలా రెస్పాండ్ అయితే మనకి ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. నలుగురిలో మన రెస్పాన్స్ ఎంత అవుతుంది? మనది విన్ అవుతుందా? వేరే వాళ్ళది విన్ అవుతుందా కూడా తెలిసే అద్భుతమైన ఒక ఆపర్చునిటీ మనం యుటిలైజ్ చేసుకుందాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మనం ఏం చేద్దామంటే మొన్న చేసినట్లుగానే ఏసీ రూమ్‌లు బుక్ చేస్తా నేను. కావాలా ఏసీ రూమ్‌లు? ఏసీ రూమ్‌లు కావాలా? నాన్ ఏసీ రూమ్‌లు కావాలా? ఎండాకాలం ఏసీయే కావాలి సార్ అంటారా? ఆల్రెడీ మా ఇంట్లో ఏసీ ఉంది. అక్కడ ఏసీ అవసరం లేదంటారా? ఏది కావాలి చెప్పండి? ఏసీ రూమ్ బుక్ చేద్దామా? సరే, నేను ఇప్పుడు గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్స్‌లో మీకు నచ్చిన గ్రూప్‌లో వెళ్ళిపోండి. ఓకేనా? మొన్నేమో మీరు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. మేము ఏది చెప్తే అది సెలెక్ట్ చేసుకున్నారు. ఈసారి మీకు నచ్చిన రూమ్‌లోకి వెళ్తారు. అమ్మా! అన్ని ఆప్షన్స్ ఇస్తామా? హుహు. ఓయ్! మీకు నచ్చిన రూమ్‌లో వెళ్ళడం వెళ్తారా మీకు? మీకు నచ్చిన రూమ్‌లో వెళ్తారా? మాకు నచ్చిన రూమ్‌లో వేయమంటారా? చాట్ బాక్స్‌లో చాట్ చేయట్లేదు. ఏం చెప్పట్లేదు. సైలెంట్‌గా ఉన్నారంటే చాలా వైలెన్స్ క్రియేట్ చేస్తుందేమో కదా! యాస్ యూ విష్, యువర్ చాయిస్. మాకే ఇచ్చేసారు అవకాశాన్ని. ఇష్టం సార్, ఇష్టం. ఇష్టం మీదా మాదా? కింగ్ లైక్ కిషోర్ గారు ఇష్టం అని పెట్టారు. మీదా మాదా? యాహ్! వండర్‌ఫుల్ అండి. మీదే సరే, సార్. ఎలా ఉంటే అలా చేద్దాం. ఇదంతా కూడా మనం ఏఐకి చెప్పేద్దాం. ఏఐ ఎలా చేస్తే అలా చేసుకుందాం. దేవుడిలా పూజిస్తాము. కానీ ఆయన పాలనా విధానాలు మన జీవితంలో గనక అమర్చుకోగలిగితే, ఆయన ఆశయాలను మనం అమర్చుకోగలిగితే, మన జీవితంలో మనం ముందుకు సాగగలుగుతామని ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం గూడా ఆ పుస్తకంలో చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆశయాలు ఉన్నవాడే దైవం అవుతారు. అందుకు నిదర్శనం మన రాముల వారే. ఈ అవకాశం ఇచ్చిన నాకు థాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం 5 మినిట్స్ అయిపోయిందా? నా దాంట్లో అయింది మేడం. మీరు అయిపోయిందా? వాచ్‌లో చూడమన్నారు కదా! చూసా. అందుకే స్టాప్ చేశా. యాహ్! మా దాంట్లో కొంచెం తేడా వచ్చింది మా వాచ్‌లో. యహ్! ఇట్స్ కరెక్ట్‌గానే ఓకే. ఉంది. కనిపిస్తుందా? మన ఎక్స్పెక్టేషన్స్ తో ఉండడం అనేది అర్థం.
అయితే ఒంటరితనంగా ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటే మనం ఇన్సెక్యూర్డ్ ఫీల్ అనేది ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటాం. జీవిత కాలంలో ఇన్సెక్యూరిటీ అనే ఫీల్ పోనే పోదు. ఇన్సెక్యూరిటీ అనే భావనతో కనుక ఉంటే ఒక స్టేజ్ నుంచి ఒక సక్సెస్ స్టేజ్ కి రాలేము. ఎప్పుడు ఇన్సెక్యూర్డ్, వేర్ ఎవర్ వి గో వి ఫీల్ ఇన్సెక్యూర్డ్. సో టు ఓవర్కమ్ దిస్ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అండ్ లోన్లీనెస్ మనము ఏం చేయాలి? ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాలంటే యాక్సెప్ట్ ద థింగ్స్ అండ్ ఫీల్ ఓకే ఫీల్ అంటే ఓకే అని ఫీల్ అయ్యి, అండ్ వాట్ నెక్స్ట్ మనం ఏం చేయగలము, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ వీ హ్యావ్ నౌ అనేది ఆలోచించి ముందడుగు వేయడానికి మనము ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా లోన్లీనెస్ అనేది పోతుంది. అండ్ యాక్సెప్ట్ ద లైఫ్ యాజ్ ఇట్ ఈస్. లోన్లీనెస్ ఈజ్ నాట్ వెన్ యూ డోంట్ హ్యావ్ పీపుల్ అరౌండ్ యూ. మన చుట్టుపక్కన పీపుల్ లేకుంటే క్రియేట్ అయ్యేది కాదు లోన్లీనెస్ అక్కర్స్ వెన్ యూ కెనాట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ యూ. మనల్ని మనం తెలుసుకోకపోవడం వల్ల మనకు లోన్లీనెస్ అనిపిస్తుంటుంది. అది లోన్లీనెస్ కి అర్థం. సో సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ అవసరం. అండ్ పూర్తిగా నేర్చుకుంది ఏంటంటే లుక్ విత్ ఇన్ అండ్ ఫైండ్ యువర్ ట్రూ గైడెన్స్ మనం కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా మన లోన్లీనెస్ అనేది మటుమాయం అవుతుంది. నేను పూర్తిగా మటుమాయం చేసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఈ 5 minutes నాకు ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ. ఇన్ఛార్జ్ మేడంకి, త్రినాథ్ సార్కి, మన సుధీర్ సార్కి అందరికి పేరున ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా నేను కూడా నేను ఒక నా పుస్తకాన్ని రచించుకోవాలనుకుంటున్నాను. సో నా పిల్లలకి నేను నెక్స్ట్ గైడెన్స్ గా ఉండి వాళ్ళు కూడా మంచి పౌరులుగా తయారాలని నా కోరిక సార్. థ్యాంక్ యూ. సూపర్ అండి, గ్రేట్ ప్రమీల గారు, బాగా చెప్పారు. మీ మదర్ టంగ్ ఏంది మేడం? తెలుగు కాదు సార్, అందుకే. అదే చెప్పండి, ఏది మీ మదర్ టంగ్ ఏంటి మేడం? ఎస్టీ సార్, ఎస్టీ. ఎస్ ఆ స్లాంగ్ ఒకటి కనపడేది, మిగతా అంతా స్పష్టంగా ఉంది. గ్రేట్ అండి, గ్రేట్. ఓకే, నెక్స్ట్ మన ముందుకి రాబోతున్నారు నాని నాయక్ గారు. ఓకే సార్. స్టార్ట్ చేయండి సార్. మరి ఇంకా మనిషి యొక్క జ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే మన యొక్క శరీరం ఉంది కదండి, అది నిత్యం కాదు. ఓన్లీ ఆత్మ మాత్రమే నిత్యము, శరీరము నిత్యం కాదు. అది తెలుసుకోవడమే జ్ఞానం. అంటే మన వైరాగ్యం ఉంటుంది చూడండి, శ్మశాన వైరాగ్యం అని, అది దీంట్లోనే వచ్చేస్తుంది అంతా. ఇంకొకటి, ప్రతి మనిషికి కొన్ని స్వభావాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు తగ్గట్టుగా అన్ని లక్షణాలని కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్లో మరి దీంట్లో మరి మహాభారతంలో చూపెట్టారు. ఉదాహరణకి ధర్మరాజు. మరి ధర్మరాజుకి ఉన్న లక్షణం ఏంటి? సహనం, సత్యం, దానికి ప్రతీక ఆయన. అదేవిధంగా అర్జునుడు మరి బాణం వేస్తాడు, బాణం వేసినప్పుడు ఎట్లా వేస్తాడు? ఏకాగ్రత, శ్రమ, అర్జునుడు ప్రతీక. మరి మన కర్ణుడు దాతృత్వం, అన్నీ తిరిగి ఇచ్చేస్తాడు. లాభం ఏముంది? ఆయన చెడ్డవాళ్ళతో స్నేహం చేశాడు, పతనాన్ని చవి చూశాడు. ఇంకా మన పెద్ద గ్రేట్ విలన్ దుర్యోధనుడు, అహంభావం, మొత్తం కురువంశం నాశనం అయిపోయింది. మరి ఇంకెన్నారు శకునిమామ, మనకు తెలుసు కదా, ఆయన కుతంత్రాలు. సో ఈ విధంగా అన్ని చేసుకుంటూ వస్తే మరి అన్ని క్యారెక్టర్స్ కూడా మన దాంట్లో కనబడుతూ ఉంటాయి. ఆఖరికి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు కూడా తను చనిపోయే ముందు తనలో ఉన్న విజ్ఞానం అందరికీ పంచాలి అని చెప్పి, ధర్మరాజు నెక్స్ట్ రాజు అవుతాడు కాబట్టి ఆయన పిలిచి ఆయన రాజనీతి మీద చెప్తాడు. ఏంది రాజు ఎలా ఉండాలా, ప్రజలను ఎలా పరిపాలించాలా, దాంట్లో కష్ట సుఖాలు ఎలా తెలుసుకోవాలి, దాని తర్వాత
బంధుత్వాలు ఎలా ఉండాలి, దాని తర్వాత స్నేహం ఎలా ఉండాలని చెప్పి అన్నీ చెప్తాడు. సో లాస్ట్కి నేను సమాప్తం ఏం చేస్తానంటే, యతో ధర్మస్థ తదో జయం, అంటే ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడే జయం ఉందండి. సింపుల్. భీష్ముడు ధర్మం వైపు లేడు అని చేత ఓడిపోయాడు. ఇది థ్యాంక్ యూ. ఇది 18 పర్వాలు ఉన్నాయి. కనీసం ఒక్కొక్కటి నెలకొక పర్వం చదివిన 18 నెలల్లో 18 పర్వాలు అవుతాయి. మన దేవుడు మనకి ఉత్కృష్టమైన జన్మ, మానవ జన్మ ఇచ్చాడు. సో దయచేసి నా విన్నపం, అందరూ కూడా ఈ మహాభారతం చదివి ధన్యులు అవ్వడానికి కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, మేబీ అది ప్రాబ్లం. అంటే ఏమవుతుందంటే నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. మేబీ మీది కూడా నాకు చాలా లెందీగా సాగదీసినట్టు కొంచెం కొంచెం వస్తుంది. నెట్ ఇష్యూ అవును బాగున్నట్టు. మేడం, అవును. ఓకే, వస్తుందా ఇప్పుడు? స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు ఓకే మ్యామ్. నాకైతే యా, ఐ థింక్ డిలే ఉందనుకుంటా చెప్పండి సార్. వాయిస్. ఐ థింక్ మీ ఓకే వాయిస్ మ్యామ్. నాకు లైక్ క్లియర్ గానే ఉంది. చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ గివింగ్ ది ఆపర్చునిటీ. సో హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సో మై సెల్ఫ్ శివప్రసాద్. సో టుడే మనం ఏదైతే లైక్ ఈరోజు పార్టిసిపేషన్లో భాగంగా వింగ్స్ ఆఫ్ ఫైర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎస్పెషల్లీ ఈ బుక్ ఏంటంటే మన అబ్దుల్ కలాం, మిసైల్ మ్యాన్, మన లైక్ సైంటిస్ట్, రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి గురించి. సో ఈ బుక్ని నేను ఇనిషియల్గా చదివినప్పుడు ఏంటంటే మేబీ ఇది నా లైఫ్కి కూడా చాలా సింక్ అయింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకుంటే సార్ యొక్క కెరియర్ అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి సునంద గారు. నాని గారు మీరు మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్ ఎవ్రీబడి. మన టాపిక్ ఈరోజు వచ్చేసి స్వామి వివేకానంద గురించి. మొట్టమొదట స్వామి వివేకానంద ఏమంటారంటే, బలమే జీవితము, బలహీనతే మరణము అని చెప్పేసి యువతకు ఒక సందేశాన్ని ఇస్తారు. అసలు వివేకానంద అనగానే మనకు గుర్తొచ్చేది యువత యువత అని చెప్పేసి అంటుంటారు. అలాంటి గొప్ప మహనీయుడు జన్మించినటువంటి నగరము కలకత్తా నగరము. పుట్టింది 1863 జనవరి 12న జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన తండ్రి విశ్వనాథ్ దత్త గారు. ఆయన గొప్ప న్యాయవాది కలకత్తా నగరంలోని. తల్లి భువనేశ్వరి దేవి, తను గృహిణి. చిన్నప్పటి నుంచే నరేంద్ర గారు తెలివితేటలతో పాటు ధైర్య సాహసాలు కలిగి ఉండేవారు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కలకత్తాలోనే మిషనరీ స్కూల్స్ లో జరిగింది. అందుకని చెప్పేసి ఎనవూరు వీరభద్రనాథ్ ఈ బుక్ లో ముఖ్యంగా ఒక చిన్న చిన్న కథల ద్వారా మనకు ఎగ్జాంపుల్ చెప్పి ఆ కథల ద్వారా ఒక ఆలోచనాత్మక విధానం మనకి క్రియేట్ అయ్యే విధంగా ఈ బుక్ లో క్లియర్ వివరించడం జరిగింది మేడం. ఇంకోటి మనకి ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక ఫైనాన్షియల్ గా ఎదగాలి, ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ బుక్ లో చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకు జీవితంలో ఒక పాయింట్ ఆ విషయాల ద్వారా మనకు ఒక ప్రేరణ ఇచ్చి ఆ ప్రేరణ ద్వారా మనము జీవితంలో సొంతంగా ఎదగడానికి ఆ ఆలోచన ద్వారా ఎదగడానికి హెల్ప్ అవుతాయి. అదేవిధంగా ఇది ఒక్కరు స్వయం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో ఉండాలి అనేది రచయిత చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. రిమైనింగ్ వాళ్ళు నెక్స్ట్ తర్వాత హ్యాండ్ రైజ్ చేయండి. నేను హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడు సార్ నెక్స్ట్ ఇప్పుడు కిషోర్ సార్ ఒక నిమిషం. ఓకే, రెడీ సార్, స్టార్ట్. నా బొమ్మ రాలేదు సార్. సార్ రికార్డ్ చేస్తున్నారా సార్? రెడీ, స్టార్ట్ చేయండి. బొమ్మ రాలేదు సార్.
అందరికీ నమస్కారం. నేను తీసుకున్న టాపిక్ సుందరకాండ. ఈ సుందరకాండలో హనుమంతుల ప్రయాణమే ఈ పుస్తకం. అదేవిధంగా అందులో పాత్ర ఇంతవరకు ఎప్పుడు వారి ఊరు దాటి బయటకు వెళ్ళాడు. ఊరు దాటి బయటకు వెళ్ళడానికి రకరకాల సామాగ్రి ఒక ట్రంకు పెట్టెలో పెట్టుకొని రైల్లో ప్రయాణం చేస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన పార్వతీశం అనే యువకుడు ఎవరికీ చెప్పకుండా బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అప్పటి వరకు తన గ్రామం దాటి ఎరగని వ్యక్తి ఏకంగా సముద్ర ప్రయాణం చేసి లండన్ వెళ్ళడంలో ఎదురైన వింతలు, విశేషాలు మరియు ఇబ్బందులే ఈ కథ. సహజమైన హాస్యం, ఎక్కడ వెకిలితనం లేకుండా కేవలం పాత్ర స్వభావం ద్వారా పుట్టే హాస్యం ఈ పుస్తకంలోని గొప్పతనం. రైలు ప్రయాణంలో అతడు పడే తిప్పలు చదువుతుంటే మనకు ఆ అనుభవం ఎదురైనట్లు అనిపిస్తుంది. ఏమీ తెలియని కొత్త వాతావరణంలో ఇంగ్లీష్ రాకపోయినా పట్టుదలతో తన లక్ష్యాన్ని చేరుకోవాలనే పార్వతీశం తపన మనకు స్ఫూర్తినిస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయం, మన భారతీయ ఆచారాలకు పాశ్చాత్య సంస్కృతికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రచయిత చాలా సున్నితంగా హాస్యంతో కలిపి వివరించారు. మనిషికి పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన ప్రయాణాన్నైనా సునాయాసంగా చేయవచ్చని పార్వతీశం పాత్ర నిరూపిస్తుంది. చదువుతున్నంత సేపు మనల్ని కడుపుబ్బ నవ్విస్తూనే ఒక లక్ష్యం కోసం ఎలా ముందుకు సాగాలో ఈ పుస్తకం నేర్పుతుంది. తెలుగువారు ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది. వారికి బారిస్టర్ లండన్ వెళ్ళి చదవాలని ఇంట్లో చెప్తే పంపించరని ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి తన ప్రయాణం మొదలు పెడతారు. అతని దగ్గర ఉన్నదల్లా కొంచెం డబ్బు, బోలెడంత అమాయకత్వం, అంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం. అతను రైలు ఎక్కినప్పటి నుండి అసలు కథ మొదలవుతుంది. చాలా మంది మొదటిసారి రైలు ఎక్కినప్పుడు ఉండే కంగారు పార్వతీశంలో అచ్చు గుద్దినట్లు కనిపిస్తుంది. టికెట్ కొనడం దగ్గర నుండి తోటి ప్రయాణికులు తనని ఏడిపిస్తుంటే అది అర్థం కాక పడే ఇబ్బందులు చూస్తుంటే నవ్వు ఆగదు. కానీ గమనించండి, ఎన్ని అవమానాలు ఎదురైనా అతను వెనక్కి తిరిగి వెళ్ళాలని అనుకోడు. మొండితనమే అతని విజయం. సముద్ర ప్రయాణం చెన్నై చేరుకున్న తర్వాత ఓడ ఎక్కే ఘట్టం ఈ పుస్తకానికి గుండెకాయ లాంటిది. ఓడలో తెల్లదొరల మధ్య, వారి వింత ఆచారాల మధ్య మన గోదావరి కుర్రాడు ఎలా సర్దుకున్నాడో చూడాలి. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఫోర్క్ పట్టుకోవడానికి, స్పూన్ పట్టుకోవడానికి అతను చేసే యుద్ధం, కోటు టై కట్టుకోవడం తెలియకపోవడం, తన మడి ఆచారాలను కాపాడుకోవడానికి, ఆధునికతను అలవర్చుకోవడానికి చెప్పే ప్రయత్నం, ఇవన్నీ మనకేదో తెలియని అనుభూతి కలుగుతుంది. మన ఎక్కడ పుట్టాం, ఏ భాష మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలి అనే స్పష్టత ఉంటే ప్రపంచం మన కాళ్ళ దగ్గరికి వస్తుందని పార్వతీశం నిరూపిస్తాడు. థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారు ఇది రికార్డ్ చేయండి మేడం, స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయింది కదా. సంకల్ప్ శ్రీకాంత్ గారు, యువర్ టైం స్టార్ట్ నౌ. ఓకే మేడం. నమస్కారం అండి. ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే అద్భుతమైన పుస్తకంలో సారాంశం గురించి మాట్లాడుకుందాం. మన జీవిత గమ్యాన్ని మనం మార్చగలిగే శక్తి మనలోనే ఉంది. అది మన ఉపచేతన మనసు, అంటే సబ్కాన్షియస్ మైండ్. మిత్రులారా, ఒకే ఇంట్లో పుట్టి ఒకే వాతావరణం పెరిగిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఎందుకు అత్యంత విజయవంతం అవుతారు అంటే మరొకరు ఎందుకు విఫలమవుతారు? ఒకరు ఎప్పుడు సంతోషంగా ఉంటే మరొకరు ఎందుకు ఆందోళనతో ఉంటారు? దీనికి కారణం వారి బయట ఉన్న పరిస్థితులు కాదు, వారి లోపల ఉన్న మనస్సు, ముఖ్యంగా వారి ఉపచేతన మనసు, అంటే ద సబ్కాన్షియస్ లను అద్భుతంగా మార్చుకోవడానికి జోసెఫ్ మర్ఫీ అందించిన కొన్ని శక్తివంతమైన సూత్రాలను తెలుసుకుందాం. మిత్రులారా, మీలో ఎంతమందికి అలారం మోగకముందే కళ్ళు తెరుచుకున్న అనుభవం ఉంది? లేదా ఎప్పుడో విన్న
పాట ట్యూన్ హఠాత్తుగా గుర్తొచ్చిన సందర్భం ఉంది. మనకు తెలియకుండానే మన వెనుక ఉండి మన జీవితాన్ని నడిపించే ఒక మహాశక్తి ఉంది. అదే మన ఉపచేతన మనసు, అంటే సబ్ కాన్షియస్ మైండ్. మనం మనస్సును అర్థం చేసుకోవడానికి ఒక చిన్న టైం మెయింటైన్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. అందరూ అయిపోయారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు మీరు. అవునవునవును. ఎస్, చాలా చక్కగా అబ్జర్వ్ చేశారు సార్. నేను ఎక్కడైతే పాయింట్స్ ఏవైతే రాసుకున్నానో నా పాయింట్స్ చూసి చదివినట్టు చాలా చక్కగా అనిపించింది. సూపర్ అబ్జర్వేషన్ సార్, నైస్, బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఆడిబుల్ మేడం, వినిపిస్తుందా మేడం? స్టార్ట్ చేయండి, బ్రేక్ వేస్తే చెప్తాము. నెట్వర్క్ చాలా స్లోగా ఉందని చూపిస్తుంది నాకు డిస్ప్లే మీద. నెట్వర్క్ బ్యాండ్ విత్ ఇస్ లో చేసి నేను ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యాను అంతే. హలో సార్, అసైన్మెంట్ పంపించింది, నైట్ పంపించడం జరిగింది సార్. మీరు ఈ రోజు టీమ్ కాల్ ఏం మాట్లాడుకోలేదు దాని గురించి? అసలు నేను పొద్దున మార్నింగ్ 6కి వెళ్ళాను సార్. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను. దట్స్ ఓకే అండి, దట్స్ ఓకే. మనకి ఏంటంటే ఈ రోజు మీకు నచ్చినటువంటి బుక్, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి బుక్ గురించి ఒక 5 minutes బుక్ రివ్యూ అండి. మీ లైఫ్ చదివిన బుక్స్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి బుక్ గురించి మీరు 5 minutes చెప్పే ప్రయత్నం చేయాలి. అండ్ ఇంకా రెడీ, స్టార్ట్. Wish you happy morning. Wish you happy evening to my dear jury members and my dear participants and respected dignitaries. Myself inspiring Hari. మంచి చినిగిన చొక్కాయిన వేసుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనే ఒక చిన్న నానుడి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని కొందరు ప్రభావితం చేస్తున్నప్పుడు మనసులు ప్రభావితం చేయ ఉండొచ్చు, వ్యక్తులు ప్రభావితం ఉండొచ్చు. వెంకట పవన్ గారు ఒక 1 minute తక్కువ తీసుకున్నారు. మిగతా మన ఎవరు కొడారి కొమరయ్య గారు, డాక్టర్ దక్షత గారు, హర్షత గారు ప్లస్ నరేష్, ఇంకోరు వెళ్ళిపోయారు. నరేష్ ఉన్నారా? ఓకే, నరేష్ గారు మీరు విదిన్ టైంలో కంప్లీట్ చేశారు. 10 seconds అటు ఇటు. ఓకే, కన్సిడరబుల్. టైం పరంగా అందరూ ఎక్సెప్ట్ రాకేష్ గారును ప్లస్ పవన్ గారు. ఓకే, ఇద్దరు టైం కొద్దిగా చూసుకోవాలి. మీరు తక్కువ టైం తీసుకున్నారు, ఆయన ఎక్కువ టైం తీసుకున్నారు. ఆయన దగ్గర కాంటెంట్ చాలా ఉంది, మీ దగ్గర కాంటెంట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే, కానీ అందరికి కామన్ విషయం ఏంటంటే అన్ని ఆస్పెక్ట్లో అన్ని కరెక్ట్ సరిపోయినాయి. బ్యాక్గ్రౌండ్ సరిపోయింది, ప్లస్ మీ వీడియో పొజిషన్ ఓకే, మీ మాట ఓకే, మీ భయం లేకుండా మాట్లాడడం ఓకే, ప్లస్ మీ అన్ని. సార్ మీరు మ్యూట్ చేసుకోండి సార్. నరేష్ గారు ఓకే, అన్ని బాగున్నాయి. సో ఒక్క కామన్ పాయింట్ ఏమి చెప్పాలనుకున్నా అంటే నేను దక్షత గారు ప్లస్ కొడారి కొమరయ్య గారు ఇద్దరు బుక్ గురించి చెప్తూ అందులో కాంటెంట్ గురించి చెప్తున్నారు. అక్కడ నాకు అనిపించిన విషయం ఏంటంటే ఆ బుక్ చదవాలని ఇంట్రెస్ట్ కలిగినట్టు మాట్లాడారు. మిగతా వాళ్ళు ఏం చేశారంటే బుక్ గురించి దాంట్లో ఉన్న కాంటెంట్ గురించి చెప్పారు. కాంటెంట్ గురించి చెబుతూనే ఎదుటి వాళ్ళకు ఇంట్రెస్ట్ కలిగేట్టు చెప్పడం అనేది బుక్ రివ్యూ. సో దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి, మీరు ఎలా చెప్పారు అనేది మీకు తెలిసిపోతుంది క్లియర్గా. దిస్ ఈజ్ వన్ పాయింట్. అనదర్ పాయింట్ ఈజ్ మీకు ఉన్న కాంటెంట్ అంతే చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ బుక్ గురించి చెప్తూ ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేటట్టు చెప్పడం అనేది బుక్ రివ్యూలో వస్తుంది. ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ వచ్చేసి అన్ని ఆస్పెక్ట్లలో సరిగ్గా ఉన్నారండి. అది నేను అందరికీ పాయింట్స్ ఇచ్చేస్తాను. సో దట్ ఐ విల్ కన్సిడర్. సో ఇప్పుడు అన్ని విషయాలు కన్సిడర్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే
సో కొమరయ్య గారు, దక్షత గారు ఇన్ క్యూ. సో మీ ఒపీనియన్ చెప్పండి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవుదాం. సో దిస్ ఇస్ మై రివ్యూ, అంటే మీ అనాలసిస్. మీరు మీ గురించి మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే ఎదుటి వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పవచ్చు. అదర్వైజ్ దిస్ ఈస్ యువర్ చాయిస్. సౌమ్య మేడం ఒకసారి మీరు చెప్తారా? శ్రీనివాస్ సార్, సిరి మేడం కూడా ఉన్నారు. సో కదా ప్రాజెక్ట్ ఇద్దాం అనుకున్నాను. ప్రాజెక్ట్ కాదు అని డబల్ సంథింగ్ ఏమంటారు, కొంచెం భయపడితే వస్తాయి, అయ్యి టెన్షన్ ఫీల్ అయితే వస్తాయి, చిన్నయే అక్కడక్కడ. మిగతా ఫస్ట్ లోనే అది కూడా 1 minute తర్వాత నుంచి బాగానే చెప్పేస్తారు. ఫస్ట్ 1 minute మాత్రం కొంచెం అవి వచ్చింది, స్టార్టింగ్ ట్రబుల్ అనుకుంటా, మేబీ అది మామూలుగానే ఉంటదిలేండి అట్లా కదా. మా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కామన్ గానే ఉంటుంది. ఓకే, బాగా చెప్పారు. నెక్స్ట్ వచ్చి మారుతి ప్రసాద్ గారు రాలేదు, రాసేనే గాని శివప్రసాద్ గారు, సార్ చెప్పాను కదా మీ కెమెరా పొజిషన్ అయితే ఇందాక అసలు కొంచెం చాలా గ్యాప్ ఉంది, ఇప్పుడైతే ఓకే గానీ ఇందాక కొంచెం గ్యాప్ ఉంది. వాయిస్ మాడ్యులేషన్ అయితే లేదు, ఈవెన్ గా ఒకలానే వెళ్ళింది, వాయిస్ మాడ్యులేషన్ అయితే లేదు. నాకు అనిపించింది అయితే చెప్పేస్తున్నాను, వసుంధర గారికి అనిపించింది, వసుంధర గారు తర్వాత. ఓకే, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే చింపేశారు, నిజం చెప్తున్నాను కదా. బాడీ లాంగ్వేజ్ లోని ఓన్లీ హ్యాండ్ మూమెంట్స్ కనపడలేదు, కానీ మీరు ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా ఇవ్వలేదు. మీరు ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు అందులోని, మీరు మీకు అన్వయించుకుని చెప్పారనమాట. సో దట్ బాగా కనెక్ట్ అయ్యింది అది. అంటే ఎస్పెషల్లీ వన్ మోర్ థింగ్ మ్యామ్, అంటే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది నా రియల్ లైఫ్ లో కనెక్ట్ అయింది. ఐ మీన్ ప్రెసెంట్ ఐ వర్కింగ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఇన్ డిఆర్డిఓ. సో అక్కడ ఏదైతే రియల్ లైఫ్ స్టోరీ అది సింక్ అయింది నాకు. అదొకటి చేస్తే ఇంకా బాగుండేది. మీ వాయిస్ లో క్లియరెన్స్, ఆ స్పష్టతకి మీరు చేతులు కదుపుతూ మాట్లాడితే ఇంకా బాగా వచ్చేది. మీ వొకాబులరీ కానీ మీరు డెలివరీ చేయడం కానీ, అంటే మనం స్వతహాగా టీచర్లు కావడం వల్ల అది ఆటోమేటిక్గా మనలో బిల్డప్ అయి ఉంటుంది స్పష్టత అనేది. సో జస్ట్ మూమెంట్స్ యాడ్ అయితే ఇంకా ఎనర్జెటిక్గా ఉండేది. యా, గ్రేట్ అండి, గ్రేట్. కంగ్రాచులేషన్స్ ఆల్. అందరు కూడా చాలా చక్కగా బుక్ రివ్యూ మీద మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. ఒక 2 కొత్త బుక్స్ గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రినాథ్ గారు వచ్చేయమంటారా? యా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మమత గారు, అండ్ కంగ్రాచులేషన్ టు ఆల్. సో మనకు బ్రేక్అవుట్ రూమ్లోకి బయటకు వెళ్ళాలి. లీవ్ రూమ్ అని కొట్టాలి, మళ్ళీ అక్కడ 2 వస్తాయి మనకు ఆప్షన్స్. ఏమని వస్తాయంటే లీవ్ మీటింగ్ అని వస్తుంది, లీవ్ బ్రేక్అవుట్ రూమ్ వస్తుంది. అది బ్రేక్అవుట్ రూమ్ మాత్రమే లీవ్ చేయాలి, మీటింగ్ లీవ్ కావద్దు. ఓకేనా? లీవ్ కొట్టినప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి, లీవ్ మీటింగ్ అని లీవ్ బ్రేక్అవుట్ రూమ్ అని కొట్టండి. ఓకేనా? కదలాలి. మీరు ఇలా టేబుల్ మీద పెట్టుకున్నట్లున్నారు హ్యాండ్స్. సో ఈ టేబుల్ మీద పెట్టి మాట్లాడుతూ ఉన్నారనుకోండి, నా హ్యాండ్స్ కనిపిస్తుందా, నా ఫేస్ చూస్తారా మీరు? చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, లేదు సార్ మీరు ఇలాగే చూడాలి, ఇలాగే మాట్లాడాలన్నా నా హ్యాండ్స్ వైపే వెళ్ళిపోతుంది మీ దృష్టి. నేను చెప్పే వాటి దగ్గరికి వెళ్ళదు. అది మీరు కొంచెము హ్యాండ్స్ పెట్టడం వల్ల ఇబ్బంది. అది మేము కూడా పెడుతూ ఉంటాం, మాకు తెలుసు పెట్టకూడదని, కానీ అలా. ఓకేనా? అండ్ ఇంకెవరు వచ్చారు ఇప్పుడు? ఎస్ సార్ వచ్చేస్తున్నారు. సార్ మా టీంలో అందరూ కంప్లీట్ అయ్యారండి. హలో, మెయిన్ రూమ్కి వచ్చేసాను. ఆల్ కంప్లీటెడ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉండాలి మనలో ఆ మొదటి ఈ 5 విషయాలలో మొదటి పాయింట్ గెలుపుకు ఓటమి పునాది. దాంట్లో మనిషి యొక్క బలహీనతలు, మన యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మన యొక్క భయము, మన టెన్షన్ గురించి వివరించడం జరిగింది. రెండో పాయింట్ మీరేది బెస్ట్. మీకు ఉండాల్సిన హ్యూమన్ రిలేషన్స్, మన మనుషులతోటి 5 minutes అంటే 5 minutes లో కంప్లీట్ చేసేలా ఉండాలి. అది టాస్క్ మనది.
కరెక్ట్ గానీ కొంచెం 5 minutes అయితే సరిపోవట్లేదండి. నేను లాస్ట్ టైం కూడా నేను అదే కన్సిడరేషన్ చేసింది. సో కనీసం ఒక 5 to 8 minutes, 5 to 8 minutes. ఎట్లాగో రూమ్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి 5 to 8 minutes అది కొంచెం ఐడియల్ టైం. ఈ టైం ఎందుకు ఇస్తారంటే మనము ఫ్యూచర్ లో టైం మెయింటైన్ చేయాలని. ట్రైనర్ కి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ టైమే. ఓకే, ఇప్పుడు మీకు 1 hour ఇచ్చారనుకోండి, 10 నిమిషాలు అటు ఇటుగా ఓకే, 5 నిమిషాలు అంటే సెకండ్స్ లో అటు ఇటు ఓకే, బట్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇది సార్ చెప్తే సంతోషించేవాళ్ళు. సార్ అలా జరిగింది సార్. సాయిరామ్ గారు చెప్పమంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ గురించి చెప్పాను సార్. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ అది వెరీ మచ్. ఇప్పటికిప్పుడే జస్ట్ ఆయన చెప్పమన్నారు, ఇంకా సర్లేని ఎప్పుడో చదివాను సార్, అది గుర్తుండే చెప్పాను అంతే. మీరు టైం ఇవ్వట్లేదు సార్. మంచి నాలెడ్జ్ పెట్టుకున్నారు, ఆల్ రౌండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఓకే రాజు సార్. ఎస్ హరి గారు చెప్పండి సార్. అది అక్కడ వైజాగ్ ప్రోగ్రామ్ ఉంది కదండి 18, దానికి ఎన్రోల్ చేసుకోవచ్చా అండి? మొన్న అడిగాను నేను శ్రీనివాస్ సార్ని. సార్ నిన్న అయితే సార్ నేను ఒకసారి సెషన్ అయిపోయిన తర్వాత మీకు వెల్కమ్ బ్యాక్ అండి. చాలా ఎంజాయ్ చేశారా? మీ రూముల్లో దడ పుట్టించారా? చాలా మంది చాలా చాలా బుక్స్ తో అసలు ఉబ్బి తబ్బి పైపోయారా? చాలా నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నారా? చాలా పుస్తకాలని ఆన్ ది స్పాట్ ఒక 10-15 నిమిషాల్లో ఒక 4-5 పుస్తకాలని రప రోబో సినిమాలో రజనీకాంత్ గారు ఇలా తిప్పినట్లుగా తిప్పేసినట్టు అనిపించిందా? ఫుల్ ఖుషీనా? ఎస్ ఫ్రెండ్స్, మనం ఒక పుస్తకం చదవాలంటే కనీసం 10-15 రోజులు పడుతుంది. అలాంటిది మన ఫ్రెండ్స్ చదివేసిన పుస్తకాల్లోంచి సమరైజ్ చేసి దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్తుంటే నేను కూడా ఆ పుస్తకాన్ని చదివితే బాగుంటుంది కదా అనే ఫీల్ క్రియేట్ అవుతుంది కదా. ఈ ఫీల్ ని అలాగే ప్రతిరోజు ఏదో పుస్తకాన్ని చదివే విధంగా ప్రేరణ కింద మార్చుకోండి. మన హ్యాబిట్ ఫార్మేషన్ నేర్చుకున్నాం కదా, దిస్ ఈజ్ ట్రిగ్గర్. ఇదే ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ ని మీరు ఈ రోజు నుంచి యాక్షన్ లోకి పెట్టండి. యాక్షన్ లోకి పెడితే మన రివార్డ్ ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటే మనకి హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ మళ్ళీ ఇంకొక ట్రిగ్గర్ ని క్రియేట్ చేసే విధంగా మనం ఫుల్ హ్యాబిట్స్ ని ఫార్మేట్ చేసుకోవడానికి ఈ రోజు సెషన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సరే చూద్దాం ఎంతెంత ఎంజాయ్ చేశారు, ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేశారు. మీ మెంటర్స్ ద్వారా, మీ గ్రూప్ లోకి వచ్చినటువంటి ఈ రోజు మెంటర్స్ ద్వారా మనం తెలుసుకుందాం. అవును అన్నట్టు మీ గ్రూప్ లోకి మరి మీ మెంటర్సే వచ్చారా? మీ గ్రూప్ మెంబర్సే వచ్చారా? రాలేదా? అలా జరగలేదా? మిమ్మల్నే చూస్ చేసుకోమన్నాగా. మీకు ఇక్కడ ఇలా నొక్కి ఎక్కడికి కావాలి అక్కడికి వెళ్ళమని చెప్పాక వెళ్ళలేదా మీరు? వెళ్ళాం సార్, కాకపోతే అది వేరే చోట తీసుకెళ్ళాను. వేరే చోట తీసుకెళ్ళాను. మ్యాప్ మీ చేతుల్లో మీరు కొట్టుకున్నట్టుగా మ్యాప్ రాలేదు అనమాట. అయితే ఢిల్లీకి వెళ్ళామంటే శ్రీలంక వెళ్ళిపోయింది సార్. శ్రీలంక వెళ్ళిపోయింది. అమ్మ. నేను కోరుకున్న గ్రూప్ లోకి వెళ్ళాను సార్. నేను రూమ్ నెంబర్ 3 అనుకున్నాను, దానిలోకి పోయా. అవునా? ఓకే, వెరీ గుడ్ అండి. సూపర్. ఎందుకు అనుకున్నా 3? అంటే ర్యాండమ్ గా చూస్తున్నాను, మా వాళ్ళు లేని గ్రూప్ లోకి పోదాం అనిపించింది. మీ వాళ్ళు ఉంటే మళ్ళీ తినేస్తారు, అయిపోయింది, మళ్ళీ క్లాస్ పీకేస్తాం అనుకుంటారు వాళ్ళు అని రోజు యూసోదే వింటున్నా, ఇవాళ కూడా ఇవే వినాలా అని వాళ్ళు మనసులో తిట్టుకుంటారు. ఎందుకు వచ్చిందిలే అని పక్కన ఊరికెళ్ళా. సూపర్. మాట్లాడండి, అందరూ మాట్లాడచ్చు. ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. కచ్చా బాదం చేద్దాం. ఎవరు పడితే వాళ్ళు గందరగోళం చేయండి, చాటర్ బాక్స్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. 5 minutes చూస్తా ఉన్నాం మేము, మా మేడం వస్తలేదా అని. ఓకే సూపర్. ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా ఫాస్ట్ గా ఎవరెవరో ఆడే అవుతున్నారు. అయిపోయింది. 5 seconds. 5 seconds. చెస్ లాగా అయిపోయింది. 5 seconds. ఒక్కొక్కరు 5 seconds. అందరూ మాట్లాడండి. 5 seconds. ఫాస్ట్. మా మేడం కూడా మాట్లాడాలి. పుష్పలత మేడం మాట్లాడారా? మీ గ్రూప్ కి వచ్చారా? రాలేదు. రాలేదు. వెరీ గుడ్. ఇంకా ఆల్ యువర్ గ్రూప్స్ వరుసగా రండి. మీ గ్రూప్, మీ రూమ్ లో ఎవరు వచ్చారు అండ్ వాళ్ళ గురించి, అండ్ ది బెస్ట్ టాప్ టూ బుక్ రివ్యూస్ గురించి మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారో వాళ్ళని నోటీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ నెంబర్ 1. ఎవరు రూమ్ నెంబర్ 1? సార్ రూమ్ నెంబర్ 1.
సార్ మా గ్రూప్ లో వచ్చి 3 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ వచ్చి హిమబిందు మేడం, ఇక్ష్వాకుల వారసులు అని టాపిక్ అదే బుక్ గురించి చెప్పారు మేడం వచ్చి. నెక్స్ట్ వచ్చి శివప్రసాద్ గారు సార్ వచ్చి మన అబ్దుల్ కలాం గారు ఆటోబయోగ్రఫీ ఉంది కదా, వింగ్స్ ఆఫ్ ఫైర్, అది చెప్పారు. థర్డ్ వచ్చి సంకల్ప్ శ్రీకాంత్ గారు సార్ వచ్చి ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ జోసెఫ్ మార్ఫీ గారు చేసిన బుక్ గురించి చెప్పడం జరిగింది. మనకిచ్చిన అన్ని పారామీటర్స్ లోని అందరూ బాగా చెప్పారు. జస్ట్ చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప ఓవరాల్ గా చాలా కాన్ఫిడెంట్ గా అందరూ గురించి తెలియజేశారు. సో విజేతలు అని చెప్పాలి కాబట్టి చాలా కష్టతరంగా, కాకపోతే మీరు మాకు ఇంకో ఫేవర్ చేశారు, ఏంటంటే ఇద్దరినే చెప్పమన్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఒక్కరిని అనేసరికి చాలా టఫ్ అనిపిస్తుంది ఆ టాస్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ వచ్చి మాకు ఫస్ట్ వచ్చి సంకల్ప్ శ్రీకాంత్ గారు, సెకండ్ వచ్చి శివప్రసాద్ గారు. కంగ్రాచులేషన్ అండి. సంకల్ప్ శ్రీహరి గారా? శ్రీకాంత్ గారు హ్యాండ్ రైజ్ చేయండి. సంకల్ప్ శ్రీహరి గారు. ఇంకొకరు ఎవరి? శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు. జి శివప్రసాద్ గారు E04 ఈ గ్రూప్ నెంబర్ 04. జి శివప్రసాద్ గారు. జి శివప్రసాద్ గారు అయ్యో ఏమైపోయారు? ఉన్నారు నెట్ సమ్ ఇష్యూ ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ అండి. కొట్టండి గ్రాండ్ కంగ్రాచులేషన్స్. మీకు ఉన్నటువంటి కిందటువంటి అన్ని ఆప్షన్స్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాటి ద్వారా మీరు వారికి సంతోషాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. సూపర్ సూపర్ వండర్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఏం బుక్ చెప్పారండి మీరు? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఏం బుక్ చెప్పారు? ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ సార్. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సిరి గారు రాసుకోండి. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. వింగ్స్ ఆఫ్ ఫైర్. విల్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్ కంగ్రాచులేషన్స్ అండి. సూపర్ వండర్ఫుల్. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ గా చేశారా? టైం చేశారా? సార్ మనకి అరే ఇప్పుడేగా 1 అయింది, అప్పుడే 6 వెళ్ళిపోయారు. అంతే, మనం అలా చేస్తాం. రూమ్ నెంబర్ 6 ఎవరండి? సార్ మోహన్ పాటిల్. వండర్ఫుల్. మోహన్ పాటిల్ గారు. సార్ మా టీంలో 4-5 మెంబర్స్ వచ్చారు. 5 మెంబర్స్ అందరు బాగా చెప్పారు సార్. బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ అంటే రూల్ నంబర్ ప్రకారం బ్రాండ్ నేమ్ లో అయితే రియలిస్టిక్ రాకేష్ గారు పెట్టుకున్నారు. ముందు అందరు రూల్ నంబర్ పర్ఫెక్ట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ అందరికి పర్ఫెక్ట్ ఉంది. బ్రాండ్ నేమ్, బ్యాక్గ్రౌండ్, కెమెరా పొజిషన్ బాగుంది. స్టేజ్ ఫ్రైట్ ఎవరికి అనిపించలేదు, ఒక్క కొమరయ్య గారికి తప్ప. వాయిస్ మాడ్యులేషన్ అందరికి బాగుంది, ఒక వెంకట పవన్ గారికి తప్ప. బాడీ లాంగ్వేజ్ అందరిది బాగుంది. ఐ కాంటాక్ట్ ఒక నరేష్ గారిది మిస్ అయింది. బట్ ఆయన నిలబడి చెప్పారు, ఫోన్ కింద ఉంది, అదొక అక్కడ ఒక మిస్ అయింది. హర్షత గారిది కొద్దిగా మిస్ అయింది, రాకేష్ గారిది కొద్దిగా మిస్ అయింది, సైడ్ లో ఉన్నారు కాబట్టి. సో ఓకే, కన్సిడరబుల్, వాళ్ళ ఇద్దరిది కన్సిడర్ చేయొచ్చు. ఐ కాంటాక్ట్ ఓకే. కన్సిస్టెన్సీ అందరికి బాగుంది, ఫ్లో బాగుంది అందరిది. కాంటెంట్ అందరికి బాగుంది, పర్ఫెక్ట్ కాంటెంట్ సెట్ అయిపోయింది. టైం వచ్చేసి కొద్దిగా టైం వేరీ అయింది సార్. రియలిస్టిక్ రాకేష్ గారిది కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నారు, 1.5 minute అట్లా. తర్వాత వెంకట పవన్ గారు తక్కువ టైం తీసుకున్నారు. సో వీళ్ళిద్దరిని తీసేస్తే హర్షత గారు ప్లస్ నరేష్ గారు, కొడారి కొమరయ్య గారు మిగిలారు. నరేష్ గారు చెప్పారు, కానీ హర్షత గారు, కొమరయ్య గారు చెప్పిన దాంట్లో బుక్ రివ్యూ గురించి పర్ఫెక్ట్ చెప్పారు. బుక్లోని విషయాలు అంటే కాంటెంట్ చెప్పకుండా డైరెక్ట్ గా బుక్ మెయిన్ ఉద్దేశం ఏంటి, ఎదుటి వాళ్ళకి ఎలా కంటెంట్ బుక్ లో చదవడానికి ఎంత ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ కలిగించాలో వాళ్ళిద్దరు అలా పర్ఫెక్ట్ చెప్పారు. సో పోటీలో ఉన్నది మాత్రం కొడారి కొమరయ్య గారు, హర్షత గారండి. సో వీళ్ళు అంటే హర్షత గారు అటిట్యూడ్ బుక్ గురించి చెప్పారు, కొమరయ్య గారు వచ్చేసి బారిస్టర్ పార్వతీశం గారి గురించి చెప్పారు. బాగా చెప్పారు విత్ ఇన్ ద టైంలో. వండర్ఫుల్ అండి, కంగ్రాచులేషన్స్. ఎవరు హ్యాండ్ రైజ్ చేయాలి ఫాస్ట్ గా? ఇక్కడ ఉన్న చూసుకోండి, ఇక్కడ లేకపోతే వాళ్ళు అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు.
మనకు అది అడ్వాంటేజ్, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. కొడారి కొమరయ్య గారు, హర్షత గారు. ఉన్నారా బోత్? హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అది హ్యాండ్ రైజ్ అదే లోడ్ అవ్వట్లేదు సార్, నెట్వర్క్ లేక హ్యాండ్ రైజ్. ఓకే ఓకే, కొమరయ్య గారు ప్లీజ్. కొమరయ్య గారు రెండింటిలో జాయిన్ అవుతున్నారు. కొమరయ్య గారు వెళ్ళిపోయారా? కొమరయ్య గారు ఉన్నారా? ఏమైంది సార్? కెమెరా ఆన్ చేయండి సార్, ఒక ఫోటో కొడతాం. ఇప్పుడు రేపు మారిపోయింది. ఇక్కడ ఉన్నవాడు మామూలుడు కాదు, కబాలి. అలా మారిపోతూనే ఉంటాయి. మనం అందరం ప్రాపర్ గా ఉండాలి, లేకపోతే రిజల్ట్స్ గల్లంత అయిపోతాయి. మనం ఎంత కష్టపడినా కూడా యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా టైం పంచువాలిటీ అండ్ రికగ్నిషన్. సో పెద్ద పెద్ద హాల్లో, పెద్ద పెద్ద దాంట్లో మనం సమయానికి మొత్తం మా గ్రూప్ లో 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. కింగ్లే కిషోర్ గారు ఆయన 4 నిమిషాల 73 సెకండ్స్ తీసుకున్నారు టైము. ఓవరాల్ గా నాట్ బ్యాడ్. డెలివరీ ఈజ్ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ప్రాక్టీస్ మీద పోతాయి, కానీ ఓవరాల్ గా హీఈస్ గుడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నరేంద్ర గారు 4 నిమిషాల 83 సెకండ్స్ తీసుకున్నారు. డెలివరీ బాగా చెప్పారు. అసలు రివ్యూ లాగా కొంచెం అనిపించింది ఆయన చెప్తుంటే, మిగిలిన రివ్యూస్ అనిపించలేదు నాకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి హరీష్ గారు ఆయన 2 నిమిషాల 45 సెకండ్స్ తీసుకున్నారు. కన్క్లూజన్ అసలు డెలివరీ ఈజ్ నాట్ గుడ్. తర్వాత విరామం గారు బాగా మాట్లాడారు, కానీ టైం ఎక్కువ తీసుకున్నారు. 5 నిమిషాల 26 సెకండ్స్ తీసుకున్నారు. చంద్రకళ గారు కూడా అంతే, 3 నిమిషాల 55 నిమిషాలు తీసుకున్నారు, కానీ నాట్ బ్యాడ్ అంటే నాట్ గుడ్. అలా ప్యారలల్ గా ఆగిపోయారు. విష్ణు గారు వచ్చేటప్పటికి 3 నిమిషాల 65 తీసుకున్నారు, కానీ వారి నెట్వర్క్ సరిగ్గా లేకపోవటం. నెక్స్ట్ కూర్చునే పొజిషన్, కెమెరా అవన్నీ కూడా బాగోలేదు. ఓవరాల్ గా వచ్చేటప్పటికి నరేంద్ర గారు అండ్ కింగ్లే కిషోర్ గారు, టి విరామం గారు, వీళ్ళ ముగ్గురులో కూడా విరామం గారు 5 నిమిషాల 26 నిమిషాలు తీసుకున్నారు. కాబట్టి కింగ్లే కిషోర్ గారు అండ్ నరేంద్ర గారు వాళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ సార్. ఫస్ట్ వచ్చేటప్పటికి నరేంద్ర గారు, సెకండ్ వచ్చేటప్పటికి కింగ్లే కిషోర్ గారు. మేడం ప్లస్ ఆర్ మైనస్ 30 సెకండ్స్ ఉంటుంది కదా మేడం? సార్ నిన్న స్టార్ కంటెస్ట్ లో కూడా 35 minutes 30 seconds ప్లస్ ఆర్ అంటే మైనస్. దానికి పెట్టారు, కానీ మనకి దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆ మాట చెప్పలేదు కదా. నేను అదే ఒకసారి అనుకున్నాను. త్రినాథ్ గారిని అడుగుదాం సార్. సార్ని అడుగుదాము. సార్ ఓవరాల్ గా చెప్తే నేను ఓకే. నిన్న ఇచ్చింది అదే, స్టార్ కంటెస్ట్ లో ఇచ్చింది అది. అది సార్ త్రినాథ్ సార్. యా గ్రేట్ అండి. ఎంతసేపు చెప్పారు విరామం గారు? విరామం గారు వచ్చేటప్పటికి 5 నిమిషాల 26 సెకండ్స్. ఓకే. వాళ్ళు వచ్చేటప్పటికి నరేంద్ర గారు 4 నిమిషాల 83 సెకండ్స్. కింగ్లే కిషోర్ గారు 4 నిమిషాల 73 సెకండ్స్. ఓకే. ఇంకొకటి విరామం గారు కొంచెం ఇలా పైకి అంటే కెమెరా పొజిషన్ కొంచెము కరెక్ట్ గా లేదు, కొంచెం ఇలా పైకి చూస్తున్నట్లు అనిపించింది. అది కూడా నేను తీసాను వీళ్ళ ముగ్గురులో. వెరీ గుడ్, వెరీ గుడ్. నో ప్రాబ్లం. అప్ టు యూ. మనం ఏం చెప్పలేదు కాబట్టి అది అప్ టు ఆ రూమ్ లో వచ్చిన వారు డిసిషన్ తీసుకుంటారు. అండ్ మీరు కూడా అడగచ్చు. మీరు కూడా కొంచెం అన్నా ఉండాలి కదండి, మరి ఏంటండి అని అడగచ్చు. అప్పుడు వాళ్ళు అటు ఇటుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం 5 minutes చెప్పాం కాబట్టి 5 minutes ఇక కొలమానం పెట్టి కొట్టడం కష్టం అవుతుంది. మీరు అడగచ్చు, వాళ్ళు అడగచ్చు. యా మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చెప్తారంటే చెప్పండి, లేదు ఇప్పుడే కన్ఫర్మ్ చేసేస్తారంటే కన్ఫర్మ్ చేసేయండి. అంతే సార్. అట్లా చూసినా గానీ నాకు నరేంద్ర గారు అండ్ కింగ్లే కిషోర్ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్ అండి కింగ్లే కిషోర్ గారు అండ్ ఇంకొకరు నరేంద్ర గారు అండి. నరేంద్ర గారు. ఎస్ ప్లీజ్ వెల్కమ్ నరేంద్ర గారు అండ్ కింగ్లే కిషోర్ గారు. ఎక్కడ చూడండి ఫాస్ట్ గా, లేకపోతే వేరే పర్సన్ సెలెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. నేనైతే దానికి సిద్ధంగా ఉండే. హ్యాండ్ రైజ్ చేస్తే ఎట్లా టాటాలు బైబైల్ చెప్తే కూడా మేము చెయ్యం. ఇంకొక పర్సన్ ఎవరు? నరేష్ గారా? నరేంద్ర గారు సార్. నరేంద్ర గారు ఉన్నారా? చూస్తాం సార్. అది మెయిన్ ఇంపార్టెంట్. దానికి 50% మార్క్స్ పడతాయి. యా కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పండి కూడా ఇంకా వర్షాన్ని దించండి. గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్ అండి. సో ఇలాగే మీరు అద్భుతంగా మీ బుక్ రివ్యూని ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. సూపర్ వండర్ఫుల్. నెక్స్ట్ గ్రూప్ నెంబర్ 4. గ్రూప్ నెంబర్ కాదు, రూమ్ నెంబర్. గ్రూప్ అంటే మళ్ళీ మీ గ్రూప్ వచ్చారు. అందరికి నమస్కారం అండి. కంటెంట్ మంచి కంటెంట్ చెప్పారు, కానీ బట్ చూసి చదువుతున్నారు. అదొకటి వన్ సైడ్ లుక్ గా వచ్చేసింది. అండ్ కమింగ్ టు బుచ్చన్న గారు, వారు బస్ లో ఉండి కూడా బాగా ప్రయత్నం చేశారు సార్. 2 minutes 14 seconds ఓన్లీ చెప్పడం జరిగింది వారు. అండ్
నెక్స్ట్ మారుతి ప్రసాద్ గారు గీరండ్ల సంహిత అని చెప్పేసి బుక్ గురించి చెప్పారు. హ్యాపీ హరి గారు రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ గురించి. వీరు కూడా వీరందరిలో కూడా తీసుకున్నట్లయితే మనం హ్యాట్స్ ఆఫ్ టు మారుతి ప్రసాద్ గారండి. గీరండ్ల సంహిత అనేటువంటి బుక్ గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. వారు 5 minutes లో బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా చాలా చక్కగా వారు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఎగ్జాక్ట్ టైం, వారి యొక్క ఓపెనింగ్ కావచ్చు, బాడీ కావచ్చు, క్లోజింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వారి ఐ కాంటాక్ట్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఓపెనింగ్ ప్రతిదీ కూడా చాలా చక్కగా చెప్పారు బుక్ గురించి. అండ్ మా టీంలో మనం ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ రెండు వాళ్ళకి మాత్రం అన్ని విధాలుగా కూడా ఫస్ట్ పొజిషన్ టు మారుతి ప్రసాద్ గారు గీరండ్ల సంహిత అనేటువంటి బుక్ గురించి. అండ్ కమింగ్ టు సెకండ్ పొజిషన్ కైండ్లీ కౌశిక్ గారు వారు రామాయణం గురించి చెప్పడం జరిగింది. రామాయణంలో ఉన్నటువంటి పాత్రల గురించి కూడా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సార్. వీరిద్దరికి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ సార్. కంగ్రాచులేషన్స్ అండి. రండి, ఎవరు ఉన్నారు అసలు? కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్యాషన్ ప్రమిళ గారు ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్ అని చెప్పేసి చాలా చక్కగా మాట్లాడారు. ఒంటరితనం ఒక బోన్ లాంటిదని, నేమింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్లో మాడ్యులేషన్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ చాలా బాగుంది. అప్పుడప్పుడు కొద్దిగా చూస్తున్నట్టు కొద్దిగా లైట్గా తెలుస్తుంది. అయితే తన వాయిస్ క్లియర్గా ఉన్నప్పటికీ తన యొక్క మదర్ టంగ్ యొక్క స్లాంగ్ అనేది ఈ చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఆ స్లాంగ్ ఉండడం వల్ల అది కొంత అనిపిస్తుంది. కానీ చాలా చక్కగా మాట్లాడారు. 4 నిమిషాలు 40 సెకండ్లు మాట్లాడారు ప్యాషన్ ప్రమిళ గారు. నెక్స్ట్ నాని నాయక్ గారు 4 నిమిషాలు 42 సెకండ్లు మాట్లాడారు. కెమెరా పొజిషన్ గుడ్ ఉంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ క్లియర్ ఉంది, కాకపోతే వాళ్ళ వైర్లు అవి కనబడుతున్నాయి సార్. ఇంకోటి ఏంటంటే చాలా నాకు బాగా నచ్చింది ఏంటంటే ద సీక్రెట్ బుక్ గురించి చెప్పారు. సబ్జెక్ట్ యొక్క కనెక్టివిటీని చాలా బాగా చెప్పారు సార్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా క్లియర్గా ఉంది మీది ఎక్స్ప్లెనేషన్. కానీ జస్ట్ ఇంకొద్దిగా హ్యాండ్ మూమెంట్స్ యాడ్ చేసి ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. కంటెంట్ మాత్రం చాలా చాలా చక్కగా డెలివరీ చేశారు. ఆలోచన, రియాక్షన్, సక్సెస్ అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ సునంద గారు, స్వామి వివేకానంద గారు జీవిత చరిత్ర చెప్పారు. కెమెరా క్లియర్గా ఉంది, కాకపోతే వాయిస్లో మాడ్యులేషన్ అద్భుతంగా ఉంది. ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ బాగుంది, కాకపోతే చూస్తున్నట్టు అనిపించింది. కిందికి చూస్తూ మనం చదువుతూ చెప్తున్నామేమో అనేది ఎదుటి వ్యక్తికి క్లియర్గా అర్థమయ్యేలా ఉంది. ఒక్కటి లేకపోతే ఇంకా చాలా బాగుండేది. మై సెల్ఫ్ మా టీంలో విన్నర్ ఈస్ ప్యాషన్ ప్రమిళ గారు. నెక్స్ట్ నాని నాయక్ గారు, సునంద గారు ఇద్దరిని సెకండ్ ప్లేస్ ఇవ్వాలనుకుంటున్నాను సార్ నేనైతే. ఎందుకంటే 10 seconds అటు ఇటుగా ఉన్నారు. మిగతా అన్ని పారామీటర్స్ చూసినప్పుడు ఈయనది బ్యాక్గ్రౌండ్, తను కింది చూస్తున్నట్టు, ఈ రెండింటి చూస్తే నేనైతే ఇద్దరికి ఇవ్వాలనుకుంటున్నా సార్. అవకాశం లేదు. చూడండి, మళ్ళీ ఫిల్టర్ చేయండి. మళ్ళీ ఇద్దరికే అసలు మనం ఒకరమే పెట్టాం. మీరు మళ్ళీ ఇద్దరు అంటే ఇంక మిగిలిన వాళ్ళు కూడా వస్తారు మళ్ళీ. సార్ నేను సార్ అంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యే వాళ్ళు ఏం కాదు, కానీ ఏదో ఒక పారామీటర్ లో వాళ్ళని తొక్కేయండి. జస్ట్ దీస్ ఆర్ ఆల్ నార్మల్ థింగ్స్. ఇంత కటువుగా తొక్కండి అని చెప్తారేంటి సార్? ఆట అవుతున్నాం మేమైతే. జస్ట్ ఫర్ ఫన్ అంతే, అందరూ ఫన్ గా తీసుకోవాలి అంతే. ఇక్కడ ఏమి మీకు అంటే ఇలా నేర్పిస్తే ఏమవుతుందంటే అదే మనం ఒక హ్యాబిట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఏదో ఒకటి ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇక్కడ స్ట్రిక్ట్ గానే ఉండాలి. మనం స్టార్ స్పీకర్ కాంటెస్ట్ కాకపోయినప్పటికీ కూడా హ్యాండ్ చేయాలి ఫాస్ట్ గా. లేరా? ఛాన్స్ కొట్టేసారు సార్. చూడండి జర లేరా నాయక్ గారు? ప్రమిళ గారు లేరా? నెక్స్ట్ చేయండి ఫాస్ట్ గా. హ్యాండ్ రైజ్ చేయకపోతే లేనంటే ఇంకా ఆ హ్యాండ్లు బాగా పనిచేయవు. మీరు హ్యాండ్ ఇస్తారని మాకు తెలుసు. అలా హ్యాండ్ ఇస్తే చూడండి లేరంట. పండగ చేసుకోండి. ప్రమిళ గారు నేను చేశానులేండి. హ్యాండ్ రైజ్ చేయాలి వర్చువల్ గా. ఇట్లా అంటే ఎట్లా? రాజు గారు, నాని నాయక్ గారు ఒకటోసారి లేరు సార్. నాని నాయక్ గారు లేరని నేను చెక్ చేశాను. లేదు తీయండి. నెక్స్ట్ ఇంకో వేరే సీన్ వస్తుంది తీయండి. సునంద గారు వచ్చేయండి. సునంద గారు చూసారా ప్రకృతి ఎలా జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లో పక్కకి వెళ్ళిపోయినా సరే ఆ భగవంతుడు మన తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఎస్, అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే డిసైడ్ చేసేది మనం కాకపోవచ్చు. మనం అయినప్పటికీ కూడా భగవంతుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఎక్కడ ఎవరిని ఉంచాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది భగవంతుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అలాగే ఈ రోజు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా సంతోషం అండి. కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా. గట్టిగా
గట్టిగా మేడం మీరేంటి మ్యూట్ చేసేస్తున్నారు కెమెరా మూవ్ చేస్తారు. స్మైల్ చేయండి, ఒక ఫోటో తీస్తాను నేను. మేడం షూటింగ్ కాదు ఇది, సిరి గారు. అది ఇట్లా పెట్టారు కదా, పొరపాటు నేను మరి యాక్టింగ్ అని పంపిస్తాను అనుకున్నారేమో. యా, గ్రూప్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ సైడ్కి చూస్తూ మాట్లాడుతున్న విధంగా ఉంది. తను అబ్దుల్ కలాం గురించి చెప్పారు. 5 minutes 15 seconds కంప్లీట్ చేశారు. చిన్నగా సైడ్కు చిన్న మైనర్ మిస్టేక్లే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విక్టరీ రామరెడ్డి గారు. తను కూడా బ్యాక్గ్రౌండ్ బాగుంది. తను కూడా చెప్పేటువంటి విధానం కావచ్చు అండ్ మాట్లాడే విధానం కూడా బాగుంది. ఓన్లీ జస్ట్ తను కూడా సైడ్కి ఏదో చూస్తూ లైట్గా చూస్తూ చెప్తూ ఉన్నట్టు అనిపించింది. రామాయణం గురించి చెప్తూ ఒక 4 minutes 11 seconds కంప్లీట్ చేశారు. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి టైగర్ త్రిశూల్ సింగ్ గారు. సారు చెప్పగలిగారు, బాగుంది. బట్ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోలేకపోయారు. మరియు తను చూసేటువంటి ఫ్రేమింగ్ కూడా పర్ఫెక్ట్గా లేదు. మొత్తం డౌన్లోకి చూస్తూ ఉండే విధంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా, కానీ బాగా చెప్పగలిగాడు. తను 4 minutes 5 seconds కంప్లీట్ చేశారు. తర్వాత ఖుషి కిషోర్ బాబు గారు చాలా అంటే చాలా మా దాంట్లో హైలైట్గా చెప్పిందంటే తనే చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కావచ్చు అండ్ హ్యాండ్స్ మూమెంట్ అండ్ చెప్పేటువంటి విధానం పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే 6.5 seconds ఓవర్కమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పైరింగ్ హరి. తను కూడా వాయిస్ లెవెల్ అనేది స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా చెప్పగలిగాడు. బట్ బ్యాక్గ్రౌండ్ కానీ హ్యాండ్స్ మూమెంట్ కానీ అంటే కెమెరా ఫ్రేమింగ్ కానీ సైడ్కి ఉంది. సో తను 5 minutes 34 seconds కంప్లీట్ చేశారు. లాస్ట్ వన్ వచ్చేసి వైబ్రేట్ విజయ్ కుమార్ గారు. తను ఫ్రేమింగ్ అండ్ చెప్పే విధానం పర్ఫెక్ట్గా ఉంది. బట్ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా లేదు. హ్యాండ్స్ మూమెంట్ కానీ విధానం కానీ బాగుంది. వాయిస్ లెవెల్ కూడా బెటర్గా ఉంది. బట్ 3 minutes 22 seconds కంప్లీట్ చేశారు. సో ఓవరాల్గా చిన్న మైనర్స్ విషయాలతోనే ఉన్నారు. దీంట్లో బెటర్గా అనే విధంగా ఖుషి కిషోర్ గారిని తీసుకోవచ్చు. బట్ తను టైమింగ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఆయనని కన్సిడర్ చేయలేక ఫస్ట్లోకి వచ్చేసి నరసింహుల గారిని, సెకండ్ వన్ వచ్చేసి విక్టరీ రామరెడ్డి గారిని సెలెక్ట్ చేస్తుంది. యా, గ్రేట్ అండి, గ్రేట్. కంగ్రాచులేషన్స్. ఒకసారి ఎవరు కంగ్రాట్ చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. యా, దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? హ్యాండ్ రైజ్ ఇప్పుడు చేసిన వాళ్ళు, ఇప్పుడు చేసిన సునంద వాళ్ళు గారు ఉన్నారు. సునంద గారు ఉన్నారు. వచ్చారు, హోటల్ వచ్చేసారు. ఓ సరే. యా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమర్థమైందంటే హ్యాండ్ రైజ్ చేయకపోయినా కూడా ఏమవుతుంది, మనకు ఆపర్చునిటీస్ పోతాయి. హ్యాండ్ రైజ్ చేయవలసి వచ్చినప్పుడు ఫాస్ట్గా చేయాలి. మనకి రాకపోయినా అది కూడా మన ప్రమాదమే, మన ఆపర్చునిటీస్ పోయినట్టు. ఏం టీవీ వరా మనం ఇందాక ఫోటోలు లేరా మీరు? లేదా సార్, ఉన్నా సార్ లేదా? ఇందాక ఉన్నారు, తీసేయండి. అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అందరూ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్ అండి. మీ ఫోటోలు ఆల్రెడీ రేపు ఈటీవీ, మీ టీవీ, జెమినీ టీవీ అన్నిటికి పంపిస్తాం. వాళ్ళు వేస్తారు లేదు మాకు తెలియదు. అంతే కదా, మరి పంపేయడం అంటే మా చేతిలో ఉంటుంది, కానీ వేసేయడం వేయకపోవడం వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం ఏం చేయలేం. యా ఫ్రెండ్స్, ఈరోజు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా అనిపించింది ఏంటి అని మీ మాటల్లో మీరు చెప్పండి. అండ్ ఎవరు ముందుగా నేను మాట్లాడాల్సింది ఎవరితో అంటే, ఎవరితో మాట్లాడదాం? ఒక వ్యక్తితో మాట్లాడదాం. ఉన్నారా ఆ వ్యక్తి? ఏం పేరు? కొమరయ్య గారు ఉన్నారా? కొమరయ్య గారు సార్ ఉన్నాను సార్. చెప్పండి సార్. మిమ్మల్ని మేము తొక్కేసాం కదా, మీ అలజడి ఏంటి? లేదు సార్, నేను అలా అనుకోవడం లేదు సార్. వేసుకోవడం నా ప్రథమ బాధ్యత కాబట్టి నా బాధ్యతను నిర్వర్తించే క్రమంలో నేను మిస్ అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. లేకపోతే ఇంకా ఏమో మిస్ అవ్వాల్సి ఉండేవేమో సార్.
గ్రేట్ గ్రేట్. గట్టిగా పొంగనే అంటే గారికి మనం గట్టిగా కొడదాం. ఉండి కూడా సార్ మనం తీసుకోలేకపోయాం, ఆయనకి తెలుసు మనం ఏం చేసామని. సార్ రైట్ టైంలో రైట్ డెసిషన్ సార్, లేకపోతే ప్రళయాలు వస్తాయి. రైట్ టైంలో రైట్ డెసిషన్ సార్, వైజ్ లేకపోతే ప్రళయాలు వస్తాయి. ఓకే ఓకే, మీకు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. హోమ్ మినిస్టర్ రిసీవ్ చేసుకోండి. అదే మీకు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అనుభవాలే సార్. రైట్ రైట్, రికార్డ్ చేసి నేను కట్ చేసి పంపిస్తానండి, పంపించాల్సి వాళ్ళు. ఎక్స్పీరియన్స్ సార్, అంటే ఈ ఒక ఎక్స్పీరియన్స్ కాకుండా ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అది ఈరోజు మీరు బుక్ రివ్యూలో ఏమి ఎంజాయ్ చేశారు, ఎట్లా చేసుకున్నారు, ఏమనిపించిందో చెప్పండి. బుక్ రివ్యూలో అందరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలండి. చాలా మంది అంటే వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. ఇది ఇంతకు ముందు మేము సార్ ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోవడానికి కూడా భయపడే వాళ్ళం. ఈ రోజు ఇంత డెవలప్ అయ్యాం, అంటే బుక్ రివ్యూ కూడా చెప్పగలిగాం, అంటే మనలో మార్పు వచ్చింది. దీన్ని మనం అంటే ఇంకా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేనైతే చాలా భయపడుతున్నాను సార్ ఇప్పటికి కూడా. ఆ భయం ఇంకా పోవాలని, ఇంకా సక్సెస్ కావాలని, అందరు సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు చెప్తారు, ఇంకెవరు మాట్లాడతారు? ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలి. అంటే మీరు గెలిచారు లేదు అవి కాదు, జనరల్ గా ఎట్లా అనిపించింది ఈరోజు పెట్టినటువంటి యాక్టివిటీ, మీకు ఏమనిపించింది అంతవరకే? కైండ్లీ కౌశిక్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. ఈరోజు సెక్షన్లో అందరూ ఒక్కొక్క రివ్యూ ఒక్కొక్క బుక్ గురించి అందరూ బాగా చక్కగా చెప్పినట్లు అన్నారు. కానీ విన్నర్స్ లూజర్స్ పక్కన పెడితే ట్రై చేశారు, దానికి బాగా ఒప్పుకోవచ్చు. ట్రై చేసినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ విన్ అయినట్లే ట్రై చేసిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ. నేనేం అడుగుతానంటే మీరు కంగ్రాచులేషన్స్ గురించి కాదు, పక్కన పెట్టి సార్ ఏమనిపించింది అనే చెప్పండి. నరేష్ గారు ప్లీజ్. ఎస్ సార్, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు సెషన్ ఏంటంటే మనకు బుక్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుక్ ని మొత్తం మనం కంటెంట్ మొత్తం చదివి ఒక ఓన్లీ 5 minutes లో మోరల్ ఆఫ్ ది బుక్ మనం ప్రెజెంట్ చేయాలి సార్. సో అక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఏం మనం మెయిన్ పాయింట్స్ కవర్ చేయాలి అనేది షార్ట్ అండ్ స్వీట్ గా ఆ బుక్ యొక్క రివ్యూ గురించి చెప్పాలి. ఆ బుక్ మనకెంత యూజ్ అయింది అనేది, మనం ఆ బుక్ నుండి ఏం నేర్చుకున్నాము మంచి విషయాలు అనేది కూడా అక్కడ ప్రెజెంటేషన్ లో చెప్పాల్సి వచ్చింది సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఓబిఎస్ కూడా మెయింటైన్ చేయాలి ఇందులో, ఓపెన్ బాడీ క్లోజింగ్. సో ఆ 3 కూడా మెయింటైన్ చేస్తూ మళ్ళీ మేము సేమ్ వాయిస్ మాడ్యులేషన్ ట్రై చేస్తూ గెస్చర్స్, మన హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మన స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ చేస్తున్న భాగంలోనే ఈ సెషన్ రన్ అయింది సార్. ఇది బుక్ రివ్యూ ఒక మంచి స్పీచ్, మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది ఇది మనకు. సూపర్ గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ పటేల్ గారు, మోహన్ పటేల్ మీరేమంటారు? సార్ ఒక బుక్ ఒక రచయిత రాస్తున్నారంటే ఆయన లైఫ్ టైంలో అచీవ్ అయిన ఎక్స్పీరియన్స్ మొత్తం రాస్తారు. కంపల్సరీగా ఒక్కొక్క రచయిత 50+ years, 40 years, 50 years, 60 years ఆ ఏజ్ లో రాస్తారు. వాళ్ళ లైఫ్ లో ఉన్న జరిగిన ఎక్స్పీరియన్స్ రాస్తారు. అంటే మనం ఒక బుక్ చదివితే ఆ బుక్ యొక్క ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. అంటే వాళ్ళు జీవించిన లైఫ్ మనకు అన్నట్టు. ఒక పుస్తకం చదివితే ఆ రచయిత యొక్క ఏజ్ అంతా మనకు వచ్చినట్టు, అంతే మనం అన్ని సంవత్సరాలు బతికినట్టు. సో ఒక్కొక్క బుక్ అంత వాల్యుబుల్. నాకైతే ఇక్కడ ఈరోజు రూమ్ నెంబర్ 6 లో వచ్చిన వాళ్ళందరూ బాగా చెప్పారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటే వాళ్ళు ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశారు. ఒక్కొక్క పుస్తకం ఎన్నిసార్లు చదివి ఉంటారు ఈ పుస్తకాన్ని అని అనిపించింది. సో అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్, అంటే వీళ్ళు ఆ రచయిత యొక్క ఏజ్ కొని తీసుకొని నడుస్తున్నారు అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ దే గెయిన్డ్. ఐ వెరీ మచ్ హ్యాపీ అండ్ all the best for your future endeavors. Congratulations, you did good job. Thank you, sir. Yes, super sir, wonderful, good words. King like Kishore garu.
సార్ నేను ఎప్పుడో 12 ఇయర్స్ బ్యాక్ చదివిన బుక్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి బుక్ రీడింగ్ మర్చిపోయాను. బిజీ అయిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చదివాను. ఫీలింగ్ హ్యాపీ. అందరూ మంచిగా మాట్లాడారు. మన తెలుగు ఇతిహాసాలు, భారతం అన్నీ చెప్పారు. నేర్చుకోవడానికి బాగా దొరికింది సార్. అందులో మాట్లాడే విధానం కూడా మారింది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, సూపర్. మొత్తానికి అయితే మాట్లాడే విధానం మారింది, బుక్ బాగా ఉపయోగపడింది అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ ఆల్. ఇక్కడ విన్ అయ్యారా రన్ అయ్యారా కాదు, మీరు కూడా మాట్లాడటం వచ్చింది. ఫస్ట్ రోజు నుంచి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, మేము ఎలా నాలెడ్జీ వస్తుందండి, ఆ ఫ్లో ఎలా వస్తుంది, మాట్లాడేటప్పుడు మేము ఎక్స్ప్లెయిన్స్ ఏదైనా ఒక చిన్న మాటతో యాడ్ చేస్తూ ఎలా చెప్పాలండి, మీ అందరికి ఎలా వస్తుందని చాలా మంది క్వశ్చన్స్ రేస్ చేశారు ఫస్ట్ లో. ఇప్పుడు అర్థమైంది కదా, మీరు ఆ బుక్స్ చదువుతూ ఉంటేనే మీకు ఆ నాలెడ్జీ అనేది వచ్చేది. ఆ బుక్స్ చదవకపోతే మీకు నాలెడ్జీ రాదు. మనకి లోక జ్ఞానము ఉంటుంది, పుస్తక జ్ఞానము, అక్షర జ్ఞానము ఉంటుంది. లోక జ్ఞానం ఒక్కటే చాలదు, అక్షర జ్ఞానం కూడా ఉంటేనే మీరు మాట్లాడే విధానానికి ఒక మంచి అందమైన స్ట్రక్చర్ వస్తుంది. అవతల వాళ్ళని ఆకట్టుకుంటారు, చెప్పటం కరెక్ట్ వేలో చెప్పగలుగుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ లోక జ్ఞానం ఉన్నది. అక్షర జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఇవాళ నుంచైనా ఒక్క అడుగు ముందుకు వేస్తారని ఆశిస్తున్నాను. గెలిచిన వాళ్ళు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి హృదయపూర్వక కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆల్. ఓవర్ టు త్రినాథ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విక్టరీ రామరెడ్డి గారు. మాట్లాడండి. అన్మ్యూట్ అయిందా సార్? అయిందండి. ఈ రోజు మనం చిన్న టైంలో రకరకాల సబ్జెక్టులు తీసుకొని మన మిత్రులు ఇచ్చిన బుక్స్ రివ్యూ చూసినట్లయితే మనం ఒక 4-5 బుక్స్ చదివిన అనుభవం వస్తుంది. మా గ్రూపులో అబ్దుల్ కలాం గారి గురించి, పూర్ డాడీ రిచ్ డాడీ గురించి, అదేవిధంగా విజయానికి 5 మెట్ల గురించి, రామాయణం గురించి మన మిత్రులు చెప్పినప్పుడు అన్ని బుక్స్ను ఒక అర్ధగంట లోపలనే మనం రివ్యూ అంటే ఒక క్రీమ్ లాంటి సబ్జెక్టును తీసుకొచ్చి మన వాళ్ళు వివరించడం వలన మనకు అన్ని విషయాలు తెలుసుకున్నట్టు అనిపించింది. వారి హావభావాలు కూడా మనం ఎదురుగా చూస్తున్నాం కాబట్టి ఎవరెట్లా చెప్తున్నారు, ఎవరు ఏ విధంగా దాని ప్రొనౌన్సియేషన్ ఉంది, ఇలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా మనం చూస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో కూడా మనం ఎలా డెవలప్మెంట్ కావాలి, ఇంత స్థాయికి వచ్చేసి ఈరోజు చక్కగా ఒక పుస్తకాన్ని ఒక 5 నిమిషాల లోపలనే చెప్పగలిగే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ మా ధన్యవాదాలు సార్. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. పుష్పలత గారు. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అందరూ వెల్ పర్ఫార్మెన్స్ చేశారు. బుక్స్ ని చదివారో లేదో కానీ మీ పర్ఫార్మెన్స్ అయితే చింపేశారు. నిజంగా ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక్క చిన్న విషయం, ఇప్పటి వరకు మీకు ఎవరైతే జడ్జెస్ వచ్చారో వారికి మీ మీద చాలా ప్రేమ, అందుకని మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నారు. మీరు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉండాలని, వాటిలన్నిటినీ మీరు నెక్స్ట్ అవుట్పుట్ కి ఓవర్కమ్ చేసి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళతో కాదు, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా ఉంది కాబట్టి దీన్ని మీరు తీసుకొని నెక్స్ట్ లెవెల్లో మీరు ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టైగర్ త్రిశూల్ సింగ్ గారు. టైగర్ గారు, టైగర్ సార్, టైగర్ త్రిశూల్ సింగ్ సార్ పాట పాడితే కానీ వచ్చారట. ఇంకొంచెం కెమెరా కింద పెట్టుకోండి సార్, మీ హెడ్ గారు పట్ల. కొంచెము ఈరోజు నాకు ఏంటంటే నేను బయట వచ్చినాను, కొంచెం నెట్వర్క్ కూడా ఇష్యూ ఉండే. ఏమని చెప్పదు సార్. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ కూడా అయింది సార్, నెట్వర్క్ కూడా ప్రాబ్లం ఉంది. ఏం చెప్పదు దండం పెడతా, ఏం చెప్పద్దు. బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సార్ ఈ రోజు. చెప్పండి. కమాన్.
నార్మల్ గా ఇప్పుడు మనం ఏదైనా book అంటే ఒకటే బుక్ చదువుతాం కదా సార్. నార్మల్ గా ఈ రోజు ఏంటంటే ఎవరైతే వారు చదివిన బుక్స్ కానీ వారి ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేశారు. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏంటంటే మాకు ఏదైతే మాట్లాడేటప్పుడు కూడా ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది కొంచెం డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఏదైతే మా మెంటర్ కూడా చేంజ్ అయ్యారు జయరాజ్ సార్, వారు కూడా అంటే ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వారు కూడా చూసి చెప్పారో దాని నెక్స్ట్ ఏదైతే మనం అవుట్పుట్కి వెళ్తామో బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. బట్ నాది కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ అది కొంచెం బాగాలేదు, దానివల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. బట్ నెక్స్ట్ టైం నేను ఇంకా బెటర్ గా సెట్ చేసుకొని బెటర్ గా పర్ఫార్మెన్స్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్, విన్నర్స్ అందరికి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. యా సాయిరామ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్, గ్రేట్. Congratulations to each and every participant. And coming to book review అండి ఫ్రెండ్స్, ఈ బుక్ రివ్యూ అనేటటువంటిది మనలో తెలియనటువంటి చేంజ్ తీసుకొస్తుంది. బుక్ చదవడం అలవాటు చేసుకుంటే ఈ విషయం మీకు ఈరోజు అర్థమయ్యే ఉంటుంది. మీరు బుక్ చదివారా, లేకపోతే ఆడియో బుక్స్ ఏమైనా విన్నారా, లేదంటే ఫ్రెండ్స్ మధ్య డిస్కస్ చేసుకున్నారా, ఎలా అయినా సరే బుక్ చదివితే, ఇప్పుడు మీరు వింగ్స్ ఆఫ్ ఫైర్ కావచ్చు, లేకపోతే సర్చ్ గిరిజన సంహిత కావచ్చు, రిచ్ డాడ్ పూర్ డాడ్ కావచ్చు, ఇలా మీరు ఏ బుక్ తీసుకున్నా సరే ఆ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ మనం తెలియనటువంటి మరొక ప్రపంచంలోకి మన థాట్ ప్రాసెస్ ని మార్చేటటువంటి దిశగా ఉంటుంది. సో ఇది చాలా చాలా మంచి హ్యాబిట్ అండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది, చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం కదా అనుకుంటారు కదా. ఇలా ప్రతిరోజు కనీసం ఒక 5 to 10 minutes టైం కేటాయించి, ప్రతిరోజు 5 to 10 minutes టైం కేటాయించి, అట్లీస్ట్ మీరు ఎక్కడికైనా జర్నీకి వెళ్తున్నారు అంటే ఒక చిన్న బుక్ క్యారీ చేయండి. ఆ జర్నీలో మొబైల్ చూసి మొబైల్లోని రీల్స్ లాంటివి కాకుండా బుక్ క్యారీ చేసి మొత్తం బుక్ అంతా ఒకరోజు చదవకపోయినా పర్లేదండి, అట్లీస్ట్ 2 to 3 pages పర్ డే అని అలా అనుకోండి. దాంట్లో ఉన్నటువంటి సైడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు 1 or 2 minutes టైం కేటాయించి ఒక చిన్న బుక్ లో రాసుకునే ప్రయత్నం చేయండి. అసలు మీకు అద్భుతమైనటువంటి మార్పు మీలో కనిపిస్తుంది డియర్ ఫ్రెండ్స్. సో బుక్ రివ్యూ ఇవ్వడంలో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం కూడా అదేనండి, మీ మైండ్ ని మరొక లోకంలోకి తీసుకునే ప్రయత్నం చేయండి. మనం బుక్ చదువుతున్నామంటే మనం మైండ్ అంతా కూడా దాని మీద ఫోకస్డ్ గా ఉంటుంది. అదే మనం సెల్లో రీల్స్ పెట్టుకొని వింటూ ఉన్నాం అనుకోండి, ఇంకొకటి ఎక్కడో కూడా మనం బయట ప్రపంచం ఒక పక్క కళ్ళతో చూస్తూ ఉంటాము, లోపలికి వింటూ ఉంటాము, ఈ బ్రెయిన్ కి ఏది కూడా ప్రాపర్ రీచ్ అవ్వదు. అదే మనం బుక్ చదవడం అలవాటు చేసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా మన కళ్ళు దాని మీద పనిచేస్తుంది, మన మనసు దాని మీద పనిచేస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆ హ్యాబిట్ ని తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. మేక్ ఇట్ ఎ హ్యాబిట్, రెగ్యులర్ హ్యాబిట్ అలవాటు చేసుకోండి. డెఫినెట్లీ యూ విల్ సీ వండర్ఫుల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇన్స్పైరింగ్ హరి గారు. విష్ యూ హ్యాపీ ఈవినింగ్ సార్. కంగ్రాచులేషన్స్తో ఈరోజు ఎవరైతే విన్ అయ్యారో బుక్ రివ్యూ గురించి దాంట్లో కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్ టు ఆల్. కొంచెం జర్నీలో ఉండడం వల్ల నా బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగలేకపోయింది సార్. కొంచెం నేనైతే బెస్ట్ కంటెంటే ఇచ్చాను. కాకపోతే ఏంటి సార్, ఈ బుక్ రివ్యూ గురించి మాట్లాడదలుచుకున్నప్పుడే చినిగిన చొక్కైనా వేసుకోగానే మంచి పుస్తకం అనేది కొనుక్కుంటూ ఉంటారు పెద్దలు. బుక్ హ్యాబిట్ అన్నది బై బర్త్ బుక్ హ్యాబిట్ ఉంది సార్. నేను స్కూల్లో కాంపిటీషన్స్ ఇస్తున్నప్పుడు స్పీచ్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ నేను 8th class నుంచి స్పీచెస్ ఇస్తూ ఉంటాను. వన్స్ నేను ఎంటర్ అయ్యాను అనుకో, హోప్స్ అనేది ఉండకపోయేది అవతల వాళ్ళకి. అలా అంటే నా చిన్నప్పటి నుంచి నాకు స్పీచెస్ అంటే ఇష్టము, కాకపోతే ఇప్పుడు నేర్చుకుంటాను ఒక వేలో వెళ్ళాలి అనేది. అప్పటి నుంచి నాకు డిక్షనరీస్ కానీ బుక్స్ కానీ ప్రజెంట్ చేసేటాడు. హెచ్ఎం సార్ సైన్ చేసి నా డిక్షనరీస్ కూడా నాకు మెమరీస్ ఉన్నాయి. సో బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి సార్. నేను బుక్ రీడ్ చేస్తున్న నాకు చాలా ఇష్టం. నాకు ఈ మధ్యలోనే నేను ఒక బుక్ చదివాను, రిచ్ డాడ్ పూర్ డాడ్, దాదాపు 2 times చదివాను. దాని గురించి రివ్యూ చెప్పాను. మనిషి యొక్క ఆర్థిక లక్ష్యాన్ని ఎలా చేరవేయాలని దాంట్లో చాలా క్లుప్తంగా, చాలా వివరంగా, చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని ఏదో ఒకటి ప్రభావితం చేస్తాయి. మస్తులు ప్రభావితం చేస్తారు, ఏదైనా సమావేశాలు ప్రభావితం చేస్తాయి, ఏదైనా మోటివేషన్స్ ప్రభావిస్తాయి. అలానే బుక్స్ కూడా చాలా ప్రభావితం చేస్తాయి. అలాంటి బుక్స్ గురించి ఈరోజు చాలా మంచి సెషన్ ఇచ్చి అందరూ బాగా చెప్పారు. దాంట్లో విన్నర్స్ అయిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బుక్స్ అనేది ఈ ప్రపంచ జ్ఞానాన్ని కానీ ఏదైనా కానీ ఎన్ని ఫ్రెండ్స్ వెళ్ళిపోయినా కానీ, మన జీవితంలో అందరూ వెళ్ళిపోయినా కానీ మనతో క్యారీ చేసేది బుక్స్ నాలెడ్జ్. ప్రతి ఒక్కరూ చదవాలి, ఎదగాలి, జ్ఞానాన్ని పంచాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
జై నరేష్ గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్ టు. మొదటగా విన్ అయినటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు మా గ్రూప్లో పార్టిసిపేట్ చేసినటువంటి వారు కూడా ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెన్స్గా మాట్లాడగలిగారు. దానితో పాటు వారికి మరియు రిమైనింగ్ ఉన్నటువంటి పార్టిసిపెంట్ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ కొంతమంది ఏదైతే చిన్న చిన్న మైనర్ విషయాలు కావచ్చు, అంటే ఐ మీన్ టైమింగ్ కావచ్చు, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇలాంటిది ఆల్రెడీ మెంటర్స్ ఆర్ కోమెంటర్స్ అందరు కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు రిమైనింగ్ ర్యాండమ్గా కానీ జంబ్లింగ్గా రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు రావడం మరియు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇచ్చేటువంటి మూమెంట్ ఎలా ఉందనేది అవపడుతూ, మరియు జస్ట్ టైమింగ్ ఎక్కువైనా తక్కువైనా బ్యాక్గ్రౌండ్ బాగాలేకపోయినా మనం ఉండే విధంగా మూమెంట్ ఇవ్వకపోయినా కూడా చిన్న చిన్న విషయాలకే మనం డిస్క్వాలిఫై అయ్యి వేరే పర్సన్ మనల్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. మన కెపాబిలిటీ మనకు తెలుసు, బట్ కానీ మనం ఏడైతే కాంపిటీషన్ ఉన్నామో రూల్స్ అండ్ రెగ్యులేషన్ లాగా అందరూ పార్టిసిపేట్ చేయగలిగితేనే మనకున్నటువంటి కెపాబిలిటీని నిరూపించుకోగలిగితేనే మనం కాంపిటీషన్లోనైనా సరే జీవితంలోనైనా సరే సక్సెస్ అయ్యి ముందుకెళ్ళగలుగుతాం. సో వన్స్ అగైన్ టు కంగ్రాచులేషన్స్ అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జై నరేష్ గారు. కిషోర్ గారు, ఖుషి కిషోర్ గారు. అందరికీ ఆల్ ద బెస్ట్. గెలిచినోళ్ళకి నేను సుందరకాండ తీసుకున్నాను. టాపిక్ ఎక్కువగా ఉంది కానీ కుదిరించి చెప్పాను, టైం దాటిపోయింది. నాది వాయిస్ పాయింట్ సెట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ సెట్ ఉంది, చెప్పాలని కోరుతున్నాను సార్. మా మెంటర్ గారు, మా సార్, నాలో లోటుపాట్లు ఏమని చెప్పాలని అడుగుతున్నాను సార్. మీ గ్రూప్ లో చెప్పట్లేదా? మీరు సపరేట్ చెప్పట్లేదు, పర్సనల్ చెప్పట్లేదా? ఎవరు మెంటర్ ఎవరు? ఇప్పుడు వచ్చినా చూడండి సార్, ఇప్పుడు వచ్చినా సార్ ఇప్పుడు వచ్చింది సార్, ఇప్పుడే వచ్చిందా మీకు? మాట్లాడారే? అవును సాయిరామ్ గారు, జయనరేష్ సార్, జయనరేష్ గారు సార్. ఇప్పుడు వచ్చినా కదా సార్, ఇప్పుడు వచ్చిన అతనా? నా గురించి ఎట్లా చెప్పాను ఏమనేసి. అదే గ్రూప్ లో చెప్పలేదా మీకు? ఆ గ్రూప్ లో ఏం చెప్పలేదా సార్ జయనరేష్ గారు? గ్రూప్ లో చెప్పలేదా మీరు? సార్ ఆల్రెడీ అక్కడ టైమింగ్ మాట్లాడేటప్పుడే టైం అవుట్ అయింది. ఇక్కడ నేను రివ్యూ లాగా ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ కదా, అక్కడ మీరు పార్టిసిపెంట్స్ కి ఏమేమి మార్చుకోవాలని చెప్పలేదా? చెప్పాను. బిఫోర్ సెషన్ స్టార్ట్ అయ్యే బిఫోరే టోటల్ గా ఏమేమి టైం రాలేదు సార్, టైం రాలేదు. మనకి యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా బుక్ అనేది దాంట్లో వచ్చే పదాలు, దాంట్లో వచ్చే భాష, దాంట్లో వచ్చే ప్రాస చాలా చాలా ఉపయోగపడుతుంది. మనం మాట్లాడేటప్పుడు దాంట్లో తీసుకునే ఆ ప్రాస భాషను ఉపయోగించి అలా ఎక్కడ ఆ పుస్తకం రాసేటప్పుడు ఎలాగైతే అమరిక ఉందో అలాంటి అమరికతో మనం మాట్లాడగలిగితే, మనం ఆన్ ది స్పాట్ కంటెంట్ ని తయారు చేయగలిగితే ఎదుటి ఉన్న ఆడియన్స్ అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే మీ అందరికీ కూడా బుక్ రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి ఈ రోజు నుంచి ఇప్పుడు వరకు మీరు చదివారో లేదో పక్కన పెట్టి, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ప్రతిరోజు ఒక బుక్ లో ఒక పేజీ అన్నా సరే చదువుతానని పెట్టుకోండి. మీకు సాధ్యమైతే ఎక్కువ పేజీలు చదవడానికి ప్రయత్నించండి. పుస్తకాలు చాలా చాలా విషయాలు మనకు తెలియజేస్తాయి, లోక జ్ఞానాన్ని తెలియజేస్తాయి. మహానుభావులు వారి యొక్క కంప్లీట్ జ్ఞానాన్ని, వారికి ఉన్న కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ని ఒక పుస్తకంలో నింపుతారు. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తో తయారు చేస్తారు. ఆ కాన్సెప్ట్ మనకి అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఒక పుస్తకం మీరు తీస్తున్నారంటే దాంట్లో ఖచ్చితంగా అదే కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించే ఉంటుంది. ఎదుటి వారి భావాలు ఏంటి అని, సంథింగ్ డిఫరెంట్ గా ఎలా మనం హాస్యాస్పరంగా మాట్లాడాలని. ఒక పుస్తకం తీసుకుంటే ఒకటే ఉంటుంది. అది ఆ ఒక్క పుస్తకాన్ని మీరు క్షుణ్ణంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదివితే ఆ బేసిక్ దాంట్లో ఏం అందించాలనుకుంటున్నారు పార్టిసిపేట్ కి, పుస్తకం చదివే వాళ్ళకి అనే విషయం ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది. అలాంటి పుస్తకాలు మనం తరచూ చదవడం ద్వారా మన స్కిల్స్ ని మనకు తెలియకుండానే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. మనం మాట్లాడేటప్పుడు అనర్గళంగా మనం మాట్లాడవలసి ఉంటుంది. ఒక అరగంట మాట్లాడాలి, 15 నిమిషాలు మాట్లాడాలి, 5 నిమిషాలు మాట్లాడాలి, 30 నిమిషాలు మాట్లాడాలి, గంట సేపు మాట్లాడాలి. మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆన్ ది స్పాట్ మన చేతిలో మైక్ పెట్టేసి సరే మాట్లాడండి, కంటిన్యూ చేయండి అంటే గజ వణికిపోతా ఉంటాం. మనం అనర్గళంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఎప్పుడు తెచ్చుకుంటామో అప్పుడే మనకి ఎటువంటి భయం ఉండదు. ఇప్పుడు మీరు మాట్లాడంటే ఏం మాట్లాడతాం సార్, నాకేం చెప్పలేదు కదా ముందుగా, నేనేం ప్రిపేర్ కాలేదు అంటే కుదురుతుందా? కొన్ని సందర్భాల్లో కుదరదు.
ఇప్పుడు మీరు ఫంక్షన్స్ పెట్టారు, మీ ఇంటి దగ్గర ఫంక్షన్స్ పెట్టారు సార్, ఒక యాంకర్ గా ఎవరో చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏదో అర్జెంట్ పని ఉంది వెళ్ళి వస్తా ఉన్నారు, ఈలోపు మీరు మాట్లాడండి అంటే ఏం మాట్లాడతాం? ఎంగేజింగ్ చేయడం రావాలి. అదే మీరు ఒక కార్యక్రమం జరుగుతుంది, పిల్లలకి మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు, ఆ సమయంలో మేము చేతిలో మైక్ పెట్టి కంటిన్యూ చేయండి సార్, మీరు ఈ మధ్య పెద్ద తోపుగా మీరేదో అదేదో చేశారు కదా, అదే అదే ట్రైన్ వర్క్షాప్ చేశారు కదా, మరి మీరు మాట్లాడండి, మీరు టాప్ ట్రైనర్ సర్టిఫికేట్ కూడా వచ్చింది, మాట్లాడండి అంటే బాడీ లాంగ్వేజ్ చెప్పమంటారా సార్? కంటెంట్ ప్రిపరేషన్ చెప్పమంటారా సార్? వాయిస్ మాడ్యులేషన్ చెప్పమంటారా సార్ అని చెప్తామా? అక్కడ ఉండే అవసరాన్ని బట్టి మనం మాట్లాడవలసింది. అలా మాట్లాడాలంటే మనం పుస్తకాల పురుగులు అవ్వాలి. అనేక పుస్తకాలు మనం చదవాల్సి ఉంటుంది. అసలు పుస్తకాన్ని చదవటమే కాదు, మనం కూడా రచించాల్సిన సమయం ఆసన్నమైంది. రచించాలంటే ఫస్ట్ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ పుస్తకాన్ని మనం చదవాలి. ఆ పుస్తకాల క్రమ పద్ధతి ఎలాగుంది, ఏంటి సంగతి అనేది రావాలి. మనం చరిత్రలో మన కోసం ఒక పేజీలు ఉండాలి అన్నట్టు ఆ పేజీలు మనమే ఎందుకు రాయకూడదు? ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఈ పుస్తకాన్ని బుక్స్ ని మనం అందరం చదువుదాం, మన జ్ఞానాన్ని పెంచుకుందాం. యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా మనం మున్ముందు ఎన్నో కొత్త విషయాలు సమాజానికి పంచాల్సిన సమయం ఆసన్నమైంది. అలా పంచాలంటే ఫస్ట్ మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? యూట్యూబ్ చూస్తున్నాం సార్, దాంట్లో చాలా వీడియోస్ వస్తున్నాయి, అది ఇది అంటే అది పర్మనెంట్ గా బ్రెయిన్ లో ఉండదు. మనం ఎప్పుడైతే పుస్తకం చదువుతామో ఆ పుస్తకాన్ని మన ఉచ్చారణతో మన కంఠస్థం చేస్తాం మనం ఫస్ట్. అలా కంఠస్థంతో మాట్లాడినప్పుడు, నేర్చుకున్నప్పుడు, చదివినప్పుడు అవి మనకి స్ట్రాంగ్ గా బ్రెయిన్ లో రిపీట్ అవుతాయి. అలా రిపీట్ అయినప్పుడు అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. మనం వీడియోస్ చూస్తే దాంట్లో ఏమొస్తుంది? ఒక యాక్షన్స్ మాత్రమే వస్తుంది. ఆ ఇమేజ్ విజువలైజేషన్ ఏదైతుందో ఆ విజువలైజేషన్ మాత్రమే వస్తుంది. అది మనకి బై హార్ట్ అవడానికి చాలా సమయం పడుతుంది. సో పుస్తకం చదివి మనం కూడా ముందు మనం మాట్లాడే విషయాల్లో వీటిలో ఉపయోగించుకుందాం. ఈరోజు బుక్ రివ్యూని మన లైఫ్ టర్నింగ్ పాయింట్ గా మనం అందరం కలిసి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అద్భుతమైన పుస్తకాన్ని మీరు రివ్యూ రూపంలో ఇచ్చి ఎన్నెన్నో పుస్తకాన్ని మా మెంటర్స్ కి చేసే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.